నమస్తే. వెల్కమ్ టు మెగా డిబేట్. వాలంటీర్ వ్యవస్థ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చిన కొత్త సంస్కరణ. అయితే ఆ వాలంటీర్ వ్యవస్థ వలన రాజకీయ పార్టీ పరంగా చేస్తున్నారా? ప్రభుత్వ పరంగా చేశారా? ఏం చేశారు? అనే దానికంటే కూడా ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఎందుకంటే ప్రభుత్వం మారింది. ఈ సంస్కరణ ఏమో గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆఫ్‌కోర్స్ కూటమి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. వాలంటీర్‌లకి మేము బ్రహ్మాండమైన భవిష్యత్తునిస్తాము. 5,000 జీతం కాస్త 10,000 ఇస్తామని జెప్పేసన్నారు. కానీ ఇప్పుడు ఈ వాలంటీర్ల పరిస్థితి ఏంటి? గత ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్లనే కొనసాగిస్తారా? లేదు వాళ్ళందరూ కూడా పార్టీకి సంబంధించిన వారు కాబట్టి ఏమైనా మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందా? లేదు ఈ 2 పార్టీలు రెండే. ఎట్లాగంటే 2014 నుంచి 19 వరకు టీడీపీ హయాంలోనేమో జన్మభూమి కమిటీలు. అట్లాగే 2019-24 మధ్యలోనేమో జగన్ సైనికులు. సో, ఈ విధంగా ఎవరి పార్టీకి సంబంధించిన వారిని నియమించుకోవడం, వాళ్ళ పెత్తందారులు, వాళ్ళ వ్యవహారం ఇదే జరిగిపోయింది. సో, ఈ క్రమంలో అసలు ప్రజలకు న్యాయం జరిగిందా? ఇప్పుడు ఈ వాలంటీర్ల భవిష్యత్తు ఏంటి? ఈ వాలంటీర్లు తీసుకున్నారు కదా! పార్టీకి సంబంధించిన వాళ్ళు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైన వ్యవహారాలు చెప్పారు. పైగా ఇదంతా కూడా యువత. సో, ఆ యువత భవిష్యత్తు ఏంటి? అవి అసలు ఉద్యోగాలు గాదు. కేవలం స్వచ్ఛందంగా సేవ చేయటం మాత్రం ఏదో గౌరవ వేతనం ఇస్తామని జెప్పేసన్నారు. కానీ దాన్నే పట్టుకొని ఆ యువత అదే ఏలాడుతా ఉన్నారు. మరి దానికి గల కారణాలేంటి? ఇలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు చర్చిద్దాం. అయితే దీనికి సంబంధించి మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కుండబద్దల గౌతమ్ గారు ఉన్నారు. గౌతమ్ గారు నమస్కారం సార్. ప్రసాద్ గారు బాగున్నారా? బాగున్నాను సార్. మీరు బాగున్నారా? హ్మ్. సార్ ఈ వాలంటీర్ వ్యవస్థ ఈ వ్యవస్థ వల్ల సరే కొంతమందికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇవన్నీ కూడా జరిగినాయి. మంచే జరిగింది. కాకపోతే అందులో మంచి కంటే చెడు కూడా జరిగిందని చెప్పేసి ఏదైతే కూటమి ప్రతిపక్షంలో ఉండంగా విమర్శలు చేశారు. భద్రత లేదు అది ఇది అని చెప్పేసి డేటా చోరీ జరుగుతుందని చెప్పేసి అన్నారు. సరే ఈ అంశాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. 5,000 కాస్త 10,000 చేస్తామంది. మరి ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి గత వాలంటీర్లనే వీళ్ళేమైనా సరే కంటిన్యూ చేసే అవకాశం ఉందా? అసలు వాళ్ళ భవిష్యత్తు ఏమై ఉండబోతుందంటారు? వాళ్ళ భవిష్యత్తు యాక్చువల్‌గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాని ప్రకారంగా చెప్పాలి అనంటే, వాళ్ళు త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుగా ఉందండి వాళ్ళ భవిష్యత్తు. వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి సార్. నియమించుకున్నాడు. అతను నియమించుకున్న కారణాలు వేరే ఏమైనా ఉండొచ్చు. కానీ అవును. ఈ కూటమి ఎవరైతే ఈ ఎన్నికల సమయంలో వాళ్ళిచ్చిన హామీల్లో భాగంగా వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగిస్తాం. మేము తీసేయం. వాళ్ళకి 5,000 ఇచ్చేది సరిపోదు. ఇంకా 10,000 ఇస్తామని కూడా చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఒక పిలుపునివ్వటం జరిగింది. ఈ వాలంటీర్లు మీరు మొత్తం అందరు రాజీనామా జేసేసి ఎప్పుడైతే ఈ పెన్షన్‌లు కార్యక్రమం వాలంటీర్ల ద్వారా కాకుండా ఆపాలి అని ఎన్నికల కమిషన్ నిర్ణయం ఇచ్చిందో, ఆ రోజున అందరిని హ్మ్. రాజీనామా చేయమంటే 90,000 మంది చేశారు. మొత్తానికి రాష్ట్రంలో 2,65,000 మంది వాలంటీర్లుంటే 90,000 మంది చేస్తే, మిగతా హ్మ్. వాళ్ళందరూ యాజ్ ఇట్ ఈస్‌గా అలానే ఉన్నారు అనంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు వదులుకున్నారు అని. రైట్. జగన్మోహన్ రెడ్డి చెప్పిన పని చెయ్యలేదు అనంటే, జగన్‌కి ఆటోమేటిక్‌గా కోపమొస్తుంది గదా! ఆ వచ్చిన కోపంలో అప్పుడు మళ్ళీ తిరిగి అధికారంలోకి గనక జగనొచ్చుంటే, అందరిని వాలంటీర్‌లు మొత్తాన్ని పీకవతల పాడేసి, కొత్తోళ్ళని పెట్టుకునేవాడు. లేకపోతే మరొక వ్యవస్థని ఏదన్నా తయారు జేసేవాడు. ఏదో ఒకటి ఆయన జేసుకునేవాడు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. మరి వీళ్ళు సార్. కంటిన్యూ చేస్తామని చెప్పిన వాళ్ళు, 10,000 ఇస్తామని చెప్పిన వాళ్ళు, వాళ్ళని ఏ సేవలు వాడుకోలేదు. సేవలు వాడుకోకపోతే పోయా, వాళ్ళ భవిష్యత్తు ఏమిటనేది కూడా ఒక చిన్న నిర్ణయాన్ని గూడా వీళ్ళు ఇంతవరకు వెలువరించలేదు. అది మాత్రం సుస్పష్టంగా కనిపిస్తా ఉంది. 10,000 హ్మ్. ఎప్పుడు చేస్తామన్నారు. వాళ్ళకి స్కిల్లు డెవలప్‌మెంట్‌లో గాని, మరే ఇతర దీంట్లో గాని వాళ్ళకి స్కిల్ పెంచి, వాళ్ళ చేత వేరే అవును. పనులు చేపించుకొని మరి మేము మీకు ఇదిగో మీ 10,000 సాలరీ ఇస్తాము అని చెప్పటం జరిగింది. దాని మీద ఏ నిర్ణయం తీసుకోకపోవటం అనేదికి ఇంతవరకు ఏం రెండో నెల పెన్షన్‌లు కూడా అధికారంలోకొచ్చిన తర్వాత మొదటి నెల ఆర్భాటంగా పంచుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక ఎమ్మెల్యేల భార్యలు, మంత్రుల భార్యలు గూడా బయలుదేరి వెళ్లి, ఆ వెళ్తున్న సమయంలో మనం జూసాం. ఆ పోలీస్ ఆఫీసర్‌కి డబ్బులెలా బెట్టారనేది అవును. గూడా. అయన్నీ యెస్. అయిపోయినియి. అయన్నీ వాలంటీర్‌లుని కాకుండా వీళ్ళు పెన్షన్‌లు పంచుకునే కార్యక్రమంలో జరిగింది. మళ్ళీ ఈరోజు పెన్షన్‌ల డే. సచివాలయం ద్వారా అది గూడా ఒక జగన్ బెట్టిన సమాంతర వ్యవస్థే. సి
చేతికి మొలిచిన ఆరో వేలులాగా ఒక సమాంతర వ్యవస్థను ఒక దాన్ని ఆయన ప్రతిపాదించి పెట్టాడు. ప్రతి ఒక్క అవును. డిపార్ట్మెంట్‌లోంచి ఒకటి తీసుకొచ్చి. వాళ్ళని ఉపయోగించుకొని ఏ సచివాలయం ఉద్యోగులను ఉపయోగించుకొని పెన్షన్‌లు పంచారు. వాలంటీర్ల మీద ఎందుకంటే అప్పటి వరకు వీళ్ళు చేసిన వ్యాఖ్యలే. ఈ వాలంటీర్ మీ ఇంటికొస్తున్నాడు అనంటే చూసుకోండి ఒకసారి ఇంట్లో ఆడవాళ్ళకి భద్రత ఉందా? అని చెప్పిన మాటలు గూడా మనం మర్చిపోకూడదులే గానీ, ఈ పిల్లలైతే అవును. ఏం చేయలేదు. ఆ విషయం కనపడతానే ఉంది గదా! జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ద్వారా డేటా సంపాదించాడు. లేదు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆ మిస్ అయిపోయిన 30,000 మంది ఆడవాళ్ళు కేవలం ఈ వాలంటీర్ల మూలానే మిస్ అయిపోయారు అననేది ఒక అవును. దుర్మార్గమైన మాటే అనుకోవచ్చు. కానీ హుహు. ఈ రోజున ఈ వాలంటీర్ల మీద వాళ్ళు ఏం నిర్ణయం తీసుకోకపోవటం, కూటమిలో ఇప్పుడు అధికారాన్ని కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ గావచ్చు, జనసేన పార్టీ గావచ్చు, బీజేపీ గావచ్చు. ఆ రోజు ఒప్పుకుంటేనే సరే. గదా వాలంటీర్లు ఇళ్ళ దాకా ఇక్కడి దాకొచ్చారు. లేకపోతే శుభ్రంగా జగన్మోహన్ రెడ్డికి అచ్చు గుద్దేవాళ్ళు. వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకునేవాళ్ళు. మీరు నిర్ణయం తీసుకోవటం అనేది ఇక్కడ సమంజసమైన అంశం. ఇంతవరకు నిర్ణయం హ్మ్. తీసుకోలేదు. 40 రోజుల తర్వాత మీ అన్నా క్యాంటీన్‌ని తిరిగి పునరుద్ధరించుకుంటానికి నిర్ణయం తీసుకుంటున్నారు. మీ హయాంలో ఉన్న వాటన్నిటిని ఏ ఎన్టీఆర్ వైద్య కళాశాలకి పేరు మార్చి వైఎస్ఆర్‌ది అని పెడితే దాన్ని తీసేసి మళ్ళీ ఎన్టీఆర్‌ది పెట్టుకోవటానికి మళ్ళీ మీరు నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన వాటి మీద అన్నిటి మీద శ్వేతపత్రం విడుదల చేశారు. మరి, మరి ఇప్పుడు మిగిలున్నారు ఆల్‌మోస్ట్ ఆల్ ఎంతమంది? ఒక 1,50,000 పైచిలుకునే వాలంటీర్లు మిగిలున్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించి ఏం తీసుకుంటున్నారనేది ఇక్కడ ఆలోచించాల్సిన అంశమే. వాళ్ళందరినీ ఏదో ఒకటి త్వరితగతిన చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళతోటి ఏం పని ఓకే. లేదు అని అనుకున్నారనుకోండి, మీరేం పని చేయించదలుచుకున్నారు దాన్ని బయట పెట్టండి ఫస్ట్. మీరు హ్మ్. ముందే అనుకోని ఉంటారు కదా! ఇదిగో వాలంటీర్లతోటి మనం ఈ పని చేపిస్తాం అని. ఆ పనన్నా బయట పెట్టారనుకో, పలానా పనికి వాళ్ళు ముందుగానే స్కిల్ నేర్చుకుంటారు. ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్‌మెంట్‌ని ప్రభుత్వమే ఇప్పించాలని ఏం లేదు గదా! ముందుగా గూడా నేర్చుకుంటారు. నేర్చుకున్న వాళ్ళని గూడా తీసుకునే అవకాశం ఉంది. అసలు లేదు. ఈళ్ళంతా నిజంగా జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాళ్ళే గాబట్టి, వాళ్ళని ఖచ్చితంగా తీసేసి మా సైనికులతోటి, మా టీడీపీ కార్యకర్తలతోటి, మా జనసేన కార్యకర్తలతోటి, బీజేపీ కార్యకర్తలతోటి ఫిల్ చేసుకుంటామన్నారనుకోండి, ఆ పనన్నా తొందరగా జేయండి. ఆ పనన్నా ఓకే. తొందరగా చేస్తే దీని మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది గదా! కానీ ఏ క్లారిటీ రైట్. ఇవ్వకుండా ఇప్పటి వరకు నెట్టుకు రావటం అనేది జరిగింది. ఈ వాలంటీర్‌ని దేనికో దానికి వాడుకోవటం అనేది సమంజసమైన అంశం. అది మాత్రం అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. లేదు రైట్. అనుకోండి తీసేయండి. అదన్నా జేయండి. లేదులెండి. తీసేస్తే మరలా లేనిపోయిన అపవాదులన్నీ మూట కట్టుకోవాల్సొస్తది గానీ, ఒకసారి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు జాయిన్ అయ్యారు. ప్రసాద్ శ్రీనివాస్ గారు చౌదరి గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. సార్, ఈరోజు 1 తారీఖు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1 తారీఖు అనంగాల్నే తెల్లవారుజామున 4 గంటలకే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అని జెప్పేసి మనకు తెలియనియంగా జరిగింది. ఆ తర్వాత మీరు అధికారంలోకి రాగానే గత నెల 1 తారీఖున సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్‌గా ఎళ్ళిపోయి పెన్షన్లు అందించిన పరిస్థితి చూసాం. సో, ఈరోజు 1 తారీఖు. ఈ వాలంటీర్ వ్యవస్థ మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారనుకోండి. దానికి సంబంధించి మీరు గూడా హామీ ఇచ్చారు. మరిప్పుడు వాళ్ళ భవిష్యత్తేంటి? ఏం జేయబోతున్నారు? మొదట ప్రసాద్ గారు మీకు అలాగే ప్యానెల్‌లో ఉన్న మిత్రులకు నా నమస్కారాలు. నమస్కారం సార్. రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ పైన గత ప్రభుత్వం చేసిన అఘాయిత్యాల పైన మిత్రులు మాట్లాడారు. మీకు కూడా చాలా విషయాలు తెలుసు. అయితే 1 తారీఖున పింఛన్ ఇవ్వాలనేది ఒక టార్గెట్. గతంలో అవాతాతలకు పింఛన్లు ఏంటంటే 10 రోజులు సాగదీసి 33 మంది చంపేసిన ఘటన గత ప్రభుత్వం మనం చూసాం. ఎండల్లో అవసరపడి నీళ్ళు లేక. ఈ రోజు 64 లక్షల పైచిలకు పెన్షన్లు ఒకే రోజులో ఇవ్వగలుగుతున్నారంటే సచివాలయం సిబ్బంది, ప్రభుత్వ సిబ్బంది అంటే ఇట్స్ ఏ ప్లాన్ ప్రకారం చేసి 100% సక్సెస్ రేట్ పెంచాలని చేసిన కార్యక్రమం సక్సెస్ అయ్యింది. లాస్ట్ మంత్ అయితే 2 days లో కంప్లీట్ చేశారు 99%. ఇంక 1% అంటే ఊర్లకు వెళ్ళే వాళ్ళు లేదంటే బయట ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు రావడానికి టైం పట్టింది. సో అబద్ధ ప్రచారాలు చేసి గత 5 ఏళ్లుగా ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రాక్టికల్ చూసేటప్పుడు జనాలు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అవాతాతలకు పెన్షన్ కూడా ఈ రోజు నుంచి ఉదయాన్నే స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ 6:30, 6 స్టార్ట్ చేశారు. సో సాయంత్రానికి ముగించాలి 100% సక్సెస్ఫుల్ రేట్ కావాలనే ఉద్దేశంతో కష్టపడుతున్నారు సచివాలయ సిబ్బంది. దానికి తోడుగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు కూడా సహకరిస్తున్నారు తోడుగా. ఎందుకంటే
దూరాభారం ఉన్న వాళ్ళు, లేదంటే పెద్దవాళ్ళు, ఏజ్ అయిన వాళ్ళు బళ్ళలోకి 2 వీలర్స్ లో కానీ, లేదంటే దగ్గరలో ఏదో అవకాశం ఉంటే రవాణా సౌకర్యాన్ని ఆటో గిటో వాడి ఇస్తున్నాం. సో ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చామో అది మోర్ దెన్ సక్సెస్ఫుల్ చేయడానికి, పెన్షన్లు ఇవ్వడానికి, ఈ రాష్ట్ర సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటినీ 2 కళ్ళుగా తీసుకొని వెళ్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకొని సక్సెస్ అవుతుంది. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే చాలా మంది షుగర్ పేషెంట్లు, ఆరోగ్య సమస్యలు ఉండే వాళ్ళు, బంధువులు, అలాగే కొన్ని రకాల డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ తీసుకోవాలి కాబట్టి ఇవన్నీ బాగా దోహదపడుతున్నాయి. 4000 రూపీస్ అనేది ఏవైతే ఉన్నాయో ఇస్తున్నాం. గతంలో నిలబడిపోయిన 3 నెలల డబ్బులు కూడా జమ వేసి ఇచ్చిన సంఘటన మనం చూసాం. ఇంకా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హులు ఉన్నారో చూడాల్సి ఉంది. మా జిల్లాలో అయితే భార్యాభర్తలు కూడా భర్త చనిపోయాడని వీడియో పెన్షన్ తీసుకున్న సంఘటన కూడా ఉంది. కానీ బతికే ఉన్నారు. బతుకున్న వాళ్ళే సర్పంచ్ స్థాయి, మళ్ళీ అది కూడా మామూలు వాళ్ళు, సర్పంచ్ స్థాయి వాళ్ళను చూసి ఆశ్చర్యపోయాము. భర్త చనిపోయాడని వీడియో పెన్షన్ 5 ఏళ్ళుగా తీసుకుంటాం. ఇది కాకుండా ఒక ఉప సర్పంచ్ మా ఏరియాలో వికలాంగులని సర్టిఫికేట్ సబ్మిట్ చేసి వికలాంగ పింఛన్ ఇస్తాం. ఆ వికలాంగులు కాదు, ఇంకొక ఇంకొక వేరే ఊర్లో ఈ పేర్లు ఎందుకు చెప్పడం లేదంటే ఎందుకు అవమానించడం అనేసి, ఇంకో ఊర్లో ఇంకో ప్రజాప్రతినిధి వాళ్ళ అమ్మగారికి కళ్ళు లేవని చెప్పి సర్టిఫికేట్ పింఛన్ తీసుకున్నారు. ప్రజాప్రతినిధి అండి, కార్పొరేటర్ వల్ల. ఈ తిరుపతి పట్టణంలో ఆయన కార్పొరేటర్, ఓన్ హౌస్ ఉంది, ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. అయినా సరే కళ్ళు లేవని, కాళ్ళు లేవని, లేదంటే విడోలు అని చెప్పి, ఒంటరి మహిళ అని చెప్పి అనేక రకాల అబద్ధాలు చేసి ఈ స్టాటిస్టిక్స్ మ్యాక్సిమం తీయడానికి ప్రయత్నం చేసాం. 2,50,000 పైచలకు ఇట్లాంటి పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని చెప్పి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. దాంతో వాటిని ఫిల్టర్ చేసి సార్ ఫిల్టర్ చేసి తీసేస్తున్నాం. తీసేసి అర్హుల వరకు ఇస్తున్నాం. ఎవరైతే అర్హులు ఉన్నాయో, ఇప్పుడు వికలాంగురాలు కాదావిడ, అవి చూడడం అంటే ప్రజాధనం దోచుకోవడమే. సో ఇంకొక ఆయన కళ్ళు ఉండి కూడా లేవని రాసుకోవడం తప్పు కదా. ఇది కాకుండా వీడియో పెన్షన్, ఒంటరి మహిళ, వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఉన్నారు, ఎక్కడికి పోలా, పెళ్లి అయింది, పిల్లలు కూడా ఉన్నారు, ఆ వీడియో ఒంటరి మహిళ రాసుకోండి, నాకు ఇల్లు కూడా లేదని రాసుకోండి. తిరుపతి పట్టణంలో బంగళాలు ఉంటే ఎంత ఖరీదు ఉంటే మీకు తెలుసు, గంటలు వస్తున్నాయి భారీ ఎత్తున. సో ఈ విధంగా వాళ్ళు చేస్తున్న అక్రమాల పైన వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులే. సో ఇవన్నీ చూసిన తర్వాత వీటిని తీసేసి ఎవరు వీనికి అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి పెద్ద ఎత్తున సచివాలయం సిబ్బంది ఎన్క్వైరీ చేస్తున్నారు. అలాగే ఉన్న వాళ్ళు అప్లై చేసుకోమని కూడా చెప్పాము. సో లోకల్ గా ఉన్నటువంటి నాయకుల సహకారంతో జరుగుతున్నాయి. భారీగా సక్సెస్ఫుల్ రేట్ కోసం ఈ రోజు పింఛన్లన్నీ కూడా కంప్లీట్ చేయమని చెప్పి సీఎం గారు స్పెషల్ డ్రైవ్ తో ప్రిన్సిపల్ సెక్రటరీ వారి ఆధ్వర్యంలో జరుగుతోంది వరకు. అయితే మీరు అన్నట్టు వాలంటీర్ల పరిస్థితి మంచి సబ్జెక్ట్ పెట్టారు. గతంలో వాలంటీర్ల ద్వారా ఈ విధంగా అన్యాయం చేశారో చూసాం. అయితే ఏదైతే మా కార్యకర్తలుగా పనిచేయండి, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మీకు మళ్ళా వాలంటీర్ ఉద్యోగం చెప్పడంతో 2,66,000 పై చిలుకున్నటువంటి వాలంటీర్లు ఇంచుమించు సగం పైన రిజైన్ చేసేసారు. రిజైన్ చేయడం కొంతమంది అయితే, కొంతమంది హుక్కుం జారీ చేశారు. ఆయన దువ్వాడో పావడో నాకు తెలియదు, విశాఖపట్నంలో ఒక ఎమ్మెల్సీ ఉండేవాడు. ఆయన మొహమాటం లేకుండా చెప్పాడు, మీరు మా పార్టీ కార్యకర్తలు రాజీనామా చేయండి, మా కండువా భుజాన్ని వేసుకుని తిరగండి, 2 నెలలు, నెలకు 15,000 ఇస్తాం, ప్రచారం చేయండి, ఓట్లు వేయించండి, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మీరు ఉద్యోగస్తులు అవుతారు. మా తిరుపతి లాంటిలో ఎర్రచందనం స్మగ్లర్ అయితే రాజీనామా చేయకపోతే ఉద్యోగాలు తీసేస్తామని చెప్పి 15 మంది వాలంటీర్లని బెదిరించి రిజైన్ చేసి ప్రచారం చేయించుకున్నాడు. సో ఇలాంటి ప్రచార కార్యక్రమాలు భయానా చేసి మోసం చేశారు ఎవరిని, వాలంటీర్లు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా తీసుకోవడం కోసం ప్రభుత్వం ఒక నిబంధన తీసుకొస్తాను. ఎందుకంటే ఎవరైతే సచివాలయ సిబ్బంది కాకుండా వాలంటీర్లుగా ఉన్నారో వాళ్ళకి ఎవరికి బయోడేటాలు ఉండవు, వాళ్ళ చదువులు ఏం చదువుకున్నారో తెలియదు. కొంతమంది మీద క్రైమ్ రేట్స్ ఉన్నాయి, కేసులు ఉన్నాయి. గతంలో వాలంటీర్లు బంగాకి అమ్మారు, సారా అమ్మారు, అవాతల మెడల్లో గొంతులు తీసుకెళ్లారు, ఆత్మహత్యలు చేసించారు. అలాగే ప్రేమ వ్యవహారంతో అమ్మాయిలు తీసుకెళ్లిపోయిన సంఘటనలు చూసాం. అఘాయితాలు, ఒంటరిగా ఉన్న మహిళలకు అఘాయితాలు చేసిన సంఘటన కూడా చూసాం. వీటిలందరినీ కూడా ఫిల్టర్ చేసి వీళ్ళని పట్టణ సేవకులుగా, గ్రామ సేవకులుగా మార్చి స్కిల్ సెన్స్ తీయాలని ఆలోచనతో ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. స్కిల్ సెన్స్ అంటే మా సూపర్ 6 లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ప్రపోజ్ చేశారు. ఎవరైతే స్కిల్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసి, వాళ్ళ డేటా తీసి కన్సల్ట్ ఫ్యాక్టరీకి కానీ లేదంటే డిపార్ట్మెంట్ కి పంపిస్తే వాళ్ళు ఎక్కడ జాబ్ స్పెసిలిటీ ఉంటుందో అక్కడ అకామిడేట్ చేయడం కోసం స్కిల్ సెన్స్ చేయాలనే ఉద్దేశంతో పౌర సంస్కార శాఖ దీని మీద కసరత్తు చేస్తా ఉంది. వాలంటీర్లు ఎవరిని కూడా మేమైతే తీయలేదు, వాళ్ళు రాజీనామా చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. మరి రాజీనామా చేసే వాళ్ళు తీసుకుంటారా అంటే, అప్లై చేసి వాళ్ళ బయోడేటా కరెక్ట్ గా ఉంటే, ఎటువంటి క్రైమ్ రేట్ లేకుండా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు పాల్గొని ఉంటే, ఏ పార్టీకి తొత్తులు కాకుండా ప్రజాసేవకు వస్తారన్నప్పుడు ఖచ్చితంగా వాటికి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది,
ప్లస్ లోకల్ గా ప్రజాప్రతినిధులు వాళ్ళ డేటా కూడా కలెక్ట్ చేసి వాళ్ళు అంటే ప్రజా జీవితంలో ఎలా ఉంటారు, గత చరిత్ర ఎలా ఉంది, చదువుకున్నారా లేదా అనే పైన విచారించి కొంత అర్హులైన వారికి మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. టోటల్ గా ఏంటంటే ఇది ప్రాసెస్ ఒక 100 days టైం పడుతుంది సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాలంటీర్ కూడా నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా చెప్పుకున్నారు. వాళ్ళు ఇది మా సైన్యం అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అయితే సిద్ధం సభలు అయితే మీరు ఇంకా కాలర్లు మర్చండి సార్. ప్రసాద్ గారు, ఆ సైన్యం జగన్మోహన్ రెడ్డిని ఎన్నికలప్పుడే వదిలేశారండి. వదిలేసి వాళ్ళు రాజీనామా చేయకుండా ఉంటేనే కదా. తీసుకుందాం, క్లారిటీ తీసుకుందాం. ఇప్పుడు ఎన్నికల సైన్యం అన్నారు, మా జిల్లాలో పనిచేశారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలక్షన్ అనుకూలంగా పనిచేశారు. వాళ్ళు పాంప్లెట్ పంచారు, మా జిల్లాలో అయితే చేతులు చేసి ప్రమాణం కూడా చేస్తారు. నేను కాదంటలేదు ఒక నిమిషం. వాలంటీర్ చూసి ఫిల్టర్ చేస్తారు. 2.60 లక్షల మంది వాలంటీర్లు ఉంటే అందులో సుమారుగా 90,000 మంది 95,000 మంది రాజీనామా చేశారండి. సో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు వీరాభిమానులు అనుకుందాం. ఆ మిగిలిన 1,65,000 మంది కావచ్చు, 1,60,000 మంది కావచ్చు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వెంటతో పాటు ర్యాలీ కాల. సో ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఒకవేళ మరలా తిరిగి వాళ్ళకి ఏమైనా సరే రిటర్న్ టెస్ట్ లాంటివి పెట్టే స్కోప్ ఏమైనా ఉన్నది? ఎందుకంటే ఎగ్జిస్టింగ్ వాళ్ళకే, రాజీనామా చేసిన వాళ్ళకి కాదు. రాజీనామా చేసిన వాళ్ళ విషయం తర్వాత మాట్లాడదాం. వాళ్ళు ఇష్టపూర్వకంగా రాజీనామా చేశారో, బలవంతం చేశారో, వాట్ ఎవర్. కానీ ఇప్పుడు ఈ రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? గత 3 నెలల నుంచి వాళ్ళకి ఏమీ లేదు, ఉపాధి లేదు, ఏమీ లేదు. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి మంచి మాట చెప్పారు. మేము ఆ విషయంలో కొంత డిస్కస్ చేసింది ఏంటంటే, వాలంటీర్లు ఇలాంటి 2 విభాగాలు చూసాం. ఒకటి రిజైన్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆల్రెడీ రిజైన్ చేయకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి. ఉన్న వాళ్ళలో బయోడేటా తీసుకొని వాళ్ళు కొనసాగించాలి. ఎందుకంటే బయోడేటా అనేది మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఏం చదువుకున్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, ఆధార్ కార్డు, పాన్ కార్డు కరెక్ట్ చూసుకొని వేరే రాష్ట్రం నుంచి వచ్చారా అనేక రకాలుగా డిస్కస్ చేసి వాళ్ళని మాత్రం కొనసాగించాలని, ప్రైమరీగా స్కిల్ సెన్స్ వాడాలని ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారు. దీంతో పాటు రిజైన్ చేసిన వాళ్ళ పరిస్థితి కూడా మళ్ళీ ఆలోచించడం కోసం చేస్తున్నారు. చూసిన తర్వాత 100కి 100 పాళ్ళు వాళ్ళను ఫిల్టర్ అయిన తర్వాత అర్హులున్న వాళ్ళని కొంత పికప్ చేసుకుంటాం. మిగిలిన వాళ్ళని ఈ స్కిల్ సెన్స్ తో పాటు ప్రభుత్వ కార్యకలాపాల్లో ఎలా వినియోగించాల పైన కసరత్తు జరుగుతూ ఉంది. ఇంకొక నెలన్నర రోజుల్లో దీంట్లో ఫైనలైజ్ చేసి వీళ్ళకి ఎక్కడెక్కడ అకామిడేట్ చేయాలో చేస్తారు. అందులో అనుమానం అక్కర్లేదు. మాండరికి ఏదైతే మాట ఇచ్చామో తప్ప తెలుగుదేశం పార్టీ కూటమి. రైట్. గౌతమ్ గారు చెప్పండి సార్. చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా గత ప్రభుత్వంలో వాలంటీర్లు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం లేదైతే పథకాలు, ఈ పథకాలకు సంబంధించి మాత్రమే ఉండేది. ఇంకా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అట్లాంటివి. సో నేను లోతుగా వెళ్ళదలుచుకోలేదు. సో ఆ పథకాల గురించి మాత్రం అయితే వాళ్ళు ఎంక్వైరీలు చేసుకోవడం, సరే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవడం, పార్టీ వాళ్ళకు వాట్ ఎవర్ జరిగింది. అయితే మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎటువంటి సర్వీసులకు వాడితే బాగుంటుంది అనేది మీరు ఏమైనా సూచన చేయగలరా? అది మన సూచన కంటే కూడా అండి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎలా వాడుకోదలుచుకున్నారు అనేది వాళ్ళకు ఒక సౌలభ్యం ఉంటుంది. ఆ సౌలభ్యం వాళ్ళు ఇంకా డిసైడ్ అవ్వలేదు. వాళ్ళు ఇంకా దానిపైన పూర్వపరాలు పరిశీలిస్తున్నారు కదా, మీరు ఏమైనా సూచన చేస్తారని. అదే ఆ సౌలభ్యం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలా వాడుకోదలుచుకున్నారో. ఇప్పుడు ఏంటి స్కిల్, అప్పుడు ఎన్నికల ముందు చంద్రబాబు గారు చెప్పిన మాటే ఏమిటి, వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇప్పించి ఆ స్కిల్ ట్రైనింగ్ ద్వారా వాళ్ళు ఎందులో నైపుణ్యత్వం ఉందో దానికి వాడుకుంటామన్నారు. అది ప్రైవేట్ రంగంలో వాడుకుంటారా, ప్రభుత్వ రంగంలో వాడుకుంటారా అనేది కూడా ఏం చెప్పలేదు. కాకపోతే వీళ్ళందరికీ మరి ప్రభుత్వమే కదా జీతం ఇవ్వాలి, కాబట్టి ప్రభుత్వంలోనే వాడుకోవాల్సిన అవసరం ఉంది. గౌతమ్ గారు, సబ్జెక్టు కరెక్షన్ ఏంటంటే, వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వమని చెప్పలా, వాళ్ళ స్కిల్ ట్రైనింగ్ ఇస్తామని చెప్పలా. వాళ్ళ ద్వారా స్కిల్ సెన్స్ అంటే పట్టణాల్లో, గ్రామాల్లో స్కిల్ ఉన్న యువకులు, అంటే నైపుణ్యం కలిగిన యువకులు కాదండి. ఆ రోజు చెప్పిన మాట అది కాదు, ఆ రోజు చెప్పిన మాట అది కాదు. ఒకసారి మీరు ఒకసారి గుర్తుంది, నాకు గుర్తుంది. అంటే ప్రభుత్వ పరంగా ట్రైనింగ్ ఇస్తారు, ప్రభుత్వంలో ఏ కార్యక్రమాలు చేయాలని ట్రైనింగ్ ఇస్తారు. చంద్రబాబు గారు చెప్పిన మాట ఏమిటి అంటే, ఖచ్చితంగా వాళ్ళకి మేము స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఎందులో నైపుణ్యత్వం పొందుతారో, ఇప్పుడు ప్రతి వాళ్ళకి స్కిల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగానే అందులో వచ్చేది. అందుకని వాళ్ళకు నైపుణ్యం ఉంటుంది అని చెప్పేసి అన్నారు. కరెక్ట్. అది దాంతో పాటుగా ట్రైనింగ్ ఇస్తామని కూడా చెప్పారు. నేను దాని మీద పాత వీడియోలో కూడా చాలా మాట్లాడాను. ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ ఎంత ఖర్చు అవుతుంది, ఆ ట్రైనింగ్ ఖర్చు అయ్యే లోపు వీళ్ళకి కూర్చోబెట్టి శాలరీలు ఇస్తారా అని. ఈ రోజు వచ్చి 45 రోజులు అవుతుంది, 2 శాలరీలు ఇవ్వాల్సింది. ఇంతవరకు వాళ్ళకి ఆ 2 శాలరీలు 5,000, 5,000, 10,000 ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళకి.
ఆ 10,000 కూడా ఇవ్వకపోగా ఇంకా వాళ్ళని త్రిశంకు స్వర్గంలో పెట్టారు. అసలు ఏం చేస్తున్నారు వీళ్ళని అనేది ఒక మాట కూడా చెప్పలేదు అనే దాని మీద ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు అనే దాని మీద కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి మనకు ఉంది. దాని ద్వారా ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇంకా వాళ్ళకి ఎందులో నైపుణ్యం ఉందనుకోండి, ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఆ సర్టిఫికేట్ లేదన్నా మరి కంప్యూటర్ చదివిన సర్టిఫికేటా, లేకపోతే ఐటీఐ చేసిన సర్టిఫికేటా, లేకపోతే ఇంకొక సర్టిఫికేట్ ఏదన్నా ఉంటే దానికి తగ్గట్టుగా వేరే దాన్ని వాడుకునే అవకాశం ఉంది. ఏ స్కిల్ లేదండి, కేవలం 10వ తరగతి చదివి మెదలకుండా కూర్చున్నాడు, ఇంట్లో తిని కూర్చున్నాడు, వాడికి వాలంటీర్ ఉద్యోగం ఇచ్చారు. మరి వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని తీసేస్తారా? ఎటువంటి దాంట్లో స్కిల్ లేదని? అది కాదు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పిన మాట ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. స్కిల్ ట్రైనింగ్ ఇస్తామని, ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వాడుకుంటాం, అప్పటికి దానికి 10,000 పెంచటం కూడా జరుగుతుంది అని చెప్పారు. ఆ చెప్పిన దానికే అడుగుతుంది ఇప్పుడు ఈ రోజున. ఈ 2 నెలలు అయినా కూడా మరి వాళ్ళ మీద నిర్ణయం ఎందుకు తీసుకోలేదని. ఎందుకంటే మిగతా చాలా నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది. దాంతో పాటు ఇది కూడా తీసుకుని ఉన్నారనుకోండి, ఇందులో 1,50,000 మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. వాళ్ళ దాంట్లో క్రైమ్ రేట్ ఎంత ఉంది, ఆ రేట్ ఎంత ఉంది, లేకపోతే వాళ్ళు వేరే దాని నుంచి వచ్చారా, అర్హులా కాదా అనేది ఆ రోజు చెప్పలేదు కదా ఆ మాట. కాకపోతే గౌతమ్ గారే కాదు, ఇక్కడ జీవితాలు ముడిపడి ఉన్నాయన్నంత పెద్ద పదాలు అవసరం లేదు. ఎందుకంటారేమో ఈ వాలంటరీ వ్యవస్థ అనేది యాక్చువల్ గా ఒక టెంటేటివ్ పోస్ట్ మాత్రమే. వాళ్ళు దాన్ని నమ్ముకొని లైఫ్ అంతా లీడ్ చేసుకుందామని ఆలోచించారంటే మాత్రం అది కరెక్ట్ కాదేమో. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ అంతా కూడా వాళ్ళందరికీ వాళ్ళే స్పాయిల్ చేసుకున్నట్లుగా అనుకోవచ్చు కదా. స్పాయిల్ చేసుకోవటం కాదండి, ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. గౌతమ్ గారు చెప్పింది ఏంటంటే, గౌతమ్ గారు ఒక మాట, మీరు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మీరు భరించండి అనే మాటలో అర్థం వచ్చేట్టుగా ఉంది. నేనడం ఏంటంటే చెప్పనండి గౌతమ్ గారు, ఇప్పుడు 1,66,000 మందా, 1,00,000 మందా, అవి నాకు తెలిసి 1,66,000 మంది సగం మంది రిజైన్ చేశారు మాకున్న డేటా. సరే ఎంతమంది అన్న 10 మంది ఉంటే 5 మంది 90,000 మంది రిజైన్ చేశారు. ఉన్న 2,65,000 మందిలో 90,000 మంది రిజైన్ చేశారు. మిగతా వాళ్ళు అలాగనే ఉన్నారు. ఒక్క నిమిషం క్లారిఫై చేస్తా. ఇప్పుడు వాళ్ళల్లో ఉన్న వాళ్ళల్లో మేజర్ గా అంటే 99.9% వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వాళ్ళు చెప్పుకున్నారు, అందులో అనుమానం అక్కర్లేదు. అయితే రిజైన్ చేయకుండా ఉన్న వ్యక్తులకి, రిజైన్ చేసిన వ్యక్తులకి తేడా చూపించేసాం. 2, మేము ఇచ్చిన మాట తప్పదలుచుకోవాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాలంటీర్ కొనసాగిస్తాం. ఇప్పుడు పెన్షన్లు అనుకోండి, మేము ఎప్పటి నుంచి ఇవ్వాలనుకున్నాం, అప్పటి నుంచి మేము పాత బకాయిలు కల్పించాం కదా, మేము ఎగ్గొట్టలేదు కదా. ఇప్పుడు ఏంటంటే ప్రజా జీవితాలతో లింక్ అయింది, వాళ్ళ కుటుంబాలతో మాకెందుకు చెప్పండి. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ వాళ్ళ వ్యవహారం. ప్రజా జీవితం లింక్ ఉందంటే క్రైమ్ రేట్ ఖచ్చితంగా చూడాల్సింది. వీళ్ళు తప్పుడు పని చేసే వాళ్ళ విధానాల పిల్లలు ఎలా ఉంటారని పైన అవగాహన ఉండాలి. అలాగే రేపు పార్టీలు మారి వేరే పార్టీ జెండా పట్టుకుంటే అది కూడా సమస్య వస్తుంది కదా. అంటే ప్రజా జీవితంలో వాళ్ళ గతంలో వాలంటరీగా వచ్చారు. వాలంటరీ మీన్స్ ప్రసాద్ గారు సేవ చేయటం. వాలంటరీకి జీతం ఇస్తే అతను జీతగాడు అవుతాడు, వాలంటరీ ఎందుకు అవుతాడు? సేవకుడు కాడు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా అందుకే పేరు మార్చాం, పట్టణ సేవకులుగా గ్రామ సేవకులుగా మార్చాం. వాలంటరీ మీన్స్ వేరే, ఆ పదానికి అర్థమే మారిపోతుంది. జీతం తీసుకుంటే వాలంటరీ కాదు, ప్రతిఫలం వాసించిన వ్యక్తి. సో అటువంటి వ్యక్తుల్ని మనం ఏ దీనికి తీసుకోవాల్సిన పైన చట్టపరంలో చాలా కమిటీ ఇప్పుడు వస్తానే వెంటనే తీసేసుకున్న పండి వెళ్ళిపోండి అని చెప్పి కాదు కదా. వాళ్ళకు ఒక రకమైన ఉద్యోగ భద్రతతో పాటు జీవిత భద్రత ఇవ్వడం కోసం ఖచ్చితంగా ప్రభుత్వం యువజన శాఖ మంత్రితో చర్చలు జరుగుతున్నాయి. కార్మిక శాఖ మంత్రి కూడా కొన్ని సలహాలు చెప్పుకున్నారు. టోటల్ గా ఏంటంటే రాష్ట్రంలో వీళ్ళతో పాటు వీళ్ళు చాలరండి ఈ కార్యక్రమానికి, మళ్ళీ కొంతమంది అలా డెవలప్ చేసుకోవాలి. సో విధి విధానాలపైన కసరత్తు జరుగుతా ఉంది. ఖచ్చితంగా ఉన్న వాలంటీర్లు ఎవరు రిజైన్ చేయకుండా ప్రతి వాలంటీర్ కూడా అన్ని వర్తింపజేస్తారు. కొత్త వాళ్ళని ఎలా డెవలప్ చేయాలో కొత్తగా చూసుకుంటారు. కాబట్టి వాలంటీర్ల భవిష్యత్తు అంధకారం అనే విషయాన్ని మాత్రం ఊహించాల్సిన అవసరం లేదు. గౌతమ్ గారు చెప్పినట్టు మన రాష్ట్ర ప్రజలు, మన రాష్ట్రంలో ఉండే యువకులు, వాళ్ళు పొరపాటునో ఎంబీఓ బిఏ డిగ్రీ చదువుకొని కొంతమంది పదవులు రకరకాలుగా ఉంటారు చదువుకున్నాడు, వాళ్ళందరినీ నాశనం చేయాలని వచ్చిన మాకు లేదు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కుటుంబం చెప్పిన మాట ప్రకారం కట్టుబడితో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం ఏ రకమైన అవుట్ సోర్సింగ్ అదేవిధంగా పర్మనెంట్ గా ఉంటుందని సచివాలయ కార్యాలయం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అనేది పైన కసరత్తు జరుగుతా ఉంది. దీనికి కొన్ని సందేహాలు కూడా శాఖాపరమైన సందేహాలు కూడా ఆఫీసర్స్ తెలియజేశారు. సరే దీనికన్నీ ఏవి వర్తిస్తాయి, టీఏడిఎల్ అంటారు, మళ్ళీ అలాగే కార్మిక రూల్స్ అంటారు, కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ నిబంధనలు ఉండేటివి. గతంలో గాలి వదిలేసిన వాళ్ళగా వీళ్ళు మేము వదిలేయకూడదని ఉద్దేశంతో గతంలో ప్రభుత్వం తీసుకున్నది
ఓడిపోయినా వదిలేసింది. అలా చేయడానికి లేదు కదా, వాళ్ళ జీవితాలు ఇప్పుడు అంధకారం అవుతాయి కదా. అలా కాకుండా ఒక రకమైన కట్టుబాటులో ఉన్నటువంటి అంశాలను తీసుకొచ్చే విధంగా వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత, బాధ్యత, వాళ్ళు కూడా ప్రజలకు సేవ చేయాలనే బాధ్యత నేర్పించి 100% వాళ్ళ సేవలు వాడుకుంటాం. ప్రభుత్వానికి, ప్రజలకి వాళ్ళు కూడా ఒక వారధులుగా ఉండాలని, పనిచేయాలని కూడా కోరుకుంటున్నాం. కాబట్టి తొందరలోనే విధానాలపైన అవకాశం ఇస్తే, కాదు మీరు అన్నట్టు లేట్ అయింది కదా, 40 రోజులు అయింది కదా అంటే, సార్ ఒకటి ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దేనికి ప్రయారిటీ ఇస్తున్న విషయం మీకు కూడా తెలుసు. అమరావతి, పోలవరం అప్పులు పాలైపోయిన రాష్ట్రాన్ని ఫస్ట్ మనం అట్లీస్ట్ ఫస్ట్ స్టెప్ అన్నా కొంచెం గ్రోత్ గా వేయాలని ఎంతో ప్రయారిటీ కింద ప్రైమరీ లిస్ట్ తీసుకుంటున్నారు. కాబట్టి కొంత ప్రజలు గతంలో కూడా 2019లో నవరత్నాలు ప్రకటించారు, వెంటనే అమలు చేయలే. 2020 వరకు అమలు చేస్తూనే ఉన్నారు. 2020లో లాస్ట్ లో కూడా కొన్ని వచ్చాయి. సో మేము అలా లాగి బబులు వాళ్ళు అలా చేశారు కనుక మీరు కూడా అలా చేస్తారా సార్? అది కాదు అలా వాళ్ళు చేశారు. ఇక్కడ ఏంటి అంటే ఎగ్జాంపుల్ చేస్తాను గౌతమ్ గారు నేను ఎగ్జాంపుల్ మాత్రమే చేస్తున్నా. అలా చేయము, అలా చేయకూడదు చెప్తున్నాను. ఇది ఏం లేదండి ప్రసాద్ గారు, 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఈ ప్రభుత్వానికే సేవలు అందించారు. ఇప్పుడు అందరికీ పెన్షన్లు ఉన్న 50 ఏళ్లలో పెన్షన్లు ఎవరికి ఉన్నాయి? అందులో వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళల పెన్షన్ కావచ్చు, ఏదైనా పెన్షన్లు 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఇచ్చారుగా. ప్రతి నెల 1వ తారీఖున పొద్దున్నే లేచెళ్ళి పనిచేశారుగా. ఎందుకు చెబుతున్నాను అంటే 5 సంవత్సరాల పాటు ఒక మనిషి వేరే పని చేస్తుంటే అతనికి ఉన్నత స్థాయి వచ్చేది. అలాంటి దాన్ని వదులుకుని వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అది ప్రభుత్వం అనంటే అది వేరే రకరకాలుగా 2 రకాలుగా కాదు. వాళ్ళు ఉన్నత స్థాయికి వచ్చేది, వాళ్ళ కెరీర్ అంత బాగుండాలనుకున్న వాళ్ళు దాన్నే పట్టుకుని ఏలాడరండి. అంటే ఉద్యోగం ఒకటి ఉందనుకోండి, ఇప్పుడు ఎవరు కూడా ఇంజిన్ దగ్గర ఫిట్టర్ గానే ఉండిపోవాలనుకోరు. ఇంజనీర్ అవ్వాలే, పైకి ఎదగాలని అనుకుంటారు. ఆ ఫిట్టర్ గా ఉండిపోదాం, జీవితం ఉంచుకుందాం అనుకోరు. కానీ ఒక వ్యవస్థలో ఒక ఉద్యోగానికి ఒప్పుకొని వచ్చారు అని అంటే, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేశాడు? వీళ్ళందరూ వేరే చదువులు చదువుకోవటానికి కూడా వీల్లేదు, వేరే పని చేసుకుంటానికి కూడా వీల్లేదు అని అడ్డం పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వాలంటీర్ వ్యవస్థ పెట్టే రోజున ఆయన ఏమన్నారంటే, ఈ వాలంటీర్ అనేది పర్మనెంట్ ఉద్యోగం కాదు, మీకు ఇంతకంటే బెటర్ ఉద్యోగం వచ్చినప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు అని డైరెక్ట్ గా చెప్పారు. నాకు ఇప్పటికే ఆయన చెప్పిన నా చెవులో వాళ్ళు ఆ రోజుని ఎందుకన్నారు ఆ మాట? ఒక విషయం, దాన్ని ఎందుకంటే దాన్ని శాలరీ పెంచమని అడిగినప్పుడు దీన్ని పెంచకుండా ఉండే ఉద్దేశం కోసం ఈ వాలంటీర్ వ్యవస్థ ఇది ఉద్యోగం లాంటిది ఇంకోటి లాంటిదో కాదు అని ఆయన ఆ రోజున చెప్పారు. ఓకే, కాదంటారు. స్టార్టింగ్ రోజున అసలు వాలంటీర్ వ్యవస్థ స్టార్ట్ చేసే రోజున ఆ మాట చెప్పారు ఆయన. అయితే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు వాళ్ళు ఏదో టెంటేటివ్ గానని చెప్పేసి అనుకోకపోతే వాళ్ళే వాళ్ళ ఫ్యూచర్ ఫాల్ చేస్తారు. ఎందుకంటే మీరు అంటున్నారు వాళ్ళు ఒకసారి సెట్ అయిపోయిన తర్వాత ఇంకా ఎందుకు వెళ్తారు అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే ఉన్నాడండి, ఎంపీగా నామినేషన్ వేస్తున్నాడు, గెలిచాడు అనుకోండి, ఎంపీకి వెళ్ళిపోతారు ఢిల్లీకి. లేదనుకోండి ఎమ్మెల్యే పదవిలో కంటిన్యూ అవుతారు. మన తెలంగాణలో ఎంతమంది చూడాల. అట్లాగే దానికి మించిన పదవి వస్తే వెళ్ళిపోతూ ఉంటారు. దానికి ఎవరేం కాదంటారు. ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటారు. వాలంటీర్ వ్యవస్థ అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఇంకోటి వస్తే వెళ్ళరండి, అది నెక్స్ట్ లెవెల్ కాదా? అలాగే కార్పొరేట్ గవర్నమెంట్ జాబే కదండి. ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే కాకపోయినా అది కూడా నేను చెప్పేది ఏంటి, అది కూడా ఒక ప్రజా ప్రాతినిధ్యం వహించే పదవే. ఇంకోటి అది ఎంపీ అంటే పై స్థాయి, ఎమ్మెల్యే అంటే కింది స్థాయి ఏమి కాదు. ఇప్పుడు ఎంపీ దగ్గర నుంచి ఒకసారి గౌతమ్ ప్రభుత్వ ఉద్యోగమే. అవును, ఆ ప్రభుత్వ ఉద్యోగం అంటే వసమైపోయిందంటే గౌతమ్ గారు డిస్టర్బ్ చేస్తాం అనుకోదండి. బీటెక్, ఎంబీఏ, అలాగే కొన్ని రకాల క్వాలిటీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. పీజీ, డబుల్ పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు. 5,000కి కొంత 5 చేసుకుందాం లాస్పడి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరు అన్నట్టు బెటర్ ఉద్యోగం, ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు అనుకోండి, వాళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగంకి వెళ్ళిపోతారు. అలాగే ఎంబీఏ అంటే ఫైనాన్స్, హెచ్ఆర్గా వెళ్ళిపోతారు. అలా వచ్చిన వాళ్ళు మా తెలిసిన మిత్రుడు ఒక అతను కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తున్న, అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న వ్యక్తికి సాఫ్ట్వేర్ విప్లవ ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోయాడు చెప్పేసి మంచిగా. అలా బెటర్ లైఫ్ వస్తే వెళ్ళమని చెప్పాడు. మేము కూడా అదే చెప్తున్నాం. ప్రతి 10,000కి కూడా మీరు ఆపారని కాదండి, బీటెక్ చదువుకున్న వాళ్ళలో కూడా అసలు ఏ ఉద్యోగం లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు, లక్షల్లో ఉన్నారు. అందుకని వాళ్ళు ఈ వాలంటీర్ ఉద్యోగానికి రావటం జరిగింది.
ఇబ్బడి మీరు చెప్పిన ముబ్బడిగా పాయింట్ వచ్చేస్తున్నాయి. వాళ్ళు 5 ఏళ్లలో ఉద్యోగాలు లేవు, 5 ఏళ్లలో నిరుద్యోగం పెరిగిపోయింది, ఉద్యోగ అవకాశాలు లేవు, రాష్ట్రం అప్పుల పాలైపోయింది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేని రాష్ట్రం లాస్ట్ రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేస్తారు ప్రభుత్వం. బెటర్ జాబ్స్ వస్తే మేము కాదనం, ఎందుకంటే మంచి లైఫ్ రావడం ఎవరైనా కోరుకోవడం తప్పు కాదు. కాకపోతే మేము మాత్రం నియమ నిబంధనల ప్రకారం పర్మనెంట్ చేయాలండి. నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ వచ్చి తీసేయకూడదు కదా, వీళ్ళకి ఏదో ఒక భద్రత కల్పించాలి. కాబట్టి విధి విధానాలపైన కసరత్తు జరుగుతుంది. జనరల్ గా యూపీఎస్ లేదా చట్ట ప్రకారం తీసుకునే ఉద్యోగాలు నియమ నిబంధనలు వేరేగా ఉంటాయి. సో వీళ్ళకి సంబంధించి కొత్త అనేక రకాలుగా లేబర్ యాక్ట్ సంబంధించి కూడా కొన్ని పరిశీలించాలి, ఎందుకంటే కోర్టు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని విధి విధానాలపై కసరత్తు జరుగుతా ఉంది. టైం పట్టినా వాళ్ళకి న్యాయమే జరుగుతుంది కాబట్టి అన్యాయం చేసే ప్రసక్తి లేదు. ఇది కుటుంబ మాట, మేము ఎప్పుడు తప్పలేదు. ఇప్పుడు సూపర్ 6 కానీ అన్ని విషయాలు కూడా ఎందుకు చేయాలనుకుంటున్నాం అంటే, ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం మాట ఇచ్చిందో దానికి 100% కట్టుబడతాం. మీలాంటి వాళ్ళు చేయకపోతే చొక్కా పట్టును అడగమని చెప్పి 10 సార్లు నేనే చెప్తున్నా. బాధ్యతాయుతమైన అధికారం ఇచ్చింది, 164 సీట్లు ఇచ్చింది మాకు. ఎందుకంటే పెత్తనం చేయమని కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని సేవ చేయమని. దానికే మా నాయకులు కట్టుబడి ఉన్నారు. ప్రజల కోసం మేము పడతాం, ఎవరన్నా పడతాం. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన గౌరవం అది. వాళ్ళకి సేవ చేయడం కోసమే పార్టీ కూటమి వచ్చింది అధికారులకి. గత ప్రభుత్వం చేసే తప్పులు మేము చేస్తే మళ్ళీ నడవే కూర్చుంటాం, అనుమానం ఎక్కర్లా. కాబట్టి అటువంటి పొరపాటు జరగనీయకుండా బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ ప్రతిరోజు మాకు ఈ శుభ్రభాతాలకు ఉదయం అయితే చెప్తూ శ్రీనివాస్ ఉంటాం. చౌదరి మళ్ళీ గారు, డిస్కస్ నాది ఒక చేస్తూ ఉంటాం. చిన్న క్వశ్చన్ అండి. చెప్పండి సార్. యాక్చువల్గా మీరు వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తా అన్నారు, మంచిదే. అయితే గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థలో ఏవేవైతే కొన్ని అనుకోని ఘోరాలు, దారుణాలు, నేరాలు చోటు చేసుకున్నాయో అవి ఎక్కడా కూడా పునరావృతం కాకుండా చూసేలాగా బాధ్యతలు ఏమైనా తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఆ సెలక్షన్లోనే అటువంటి మీరు జాగ్రత్తలు పాటిస్తే వీలైనంత వరకు అరికట్టవచ్చు. 100% అరికట్టగలుగుతామని అష్యూరెన్స్ ఎవరు ఇవ్వలేం, కానీ కనీసం ఆ రేషియో అనేది అయితే తగ్గించడానికి స్కోప్ ఉంటుంది. ఆ ప్రణాళిక రూపంలో ఏమైనా ఆలోచిస్తున్నారా? 100% భద్రత, బాధ్యత, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటిపైన ఎట్టి పరిస్థితుల్లో ఎంప్లాయ్ విషయంలో కాంప్రమైజ్ కారండి. ఎందుకంటే ఒక ఉద్యోగస్తులుగా ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు ఆయన ట్రాక్ రికార్డ్ తీసుకుంటారు, ఆయన ఏ ఊరు చూస్తారు, ఎక్కడ చదివిన సర్టిఫికేట్లు ఒరిజినల్ నకిలో చూస్తారు. ఇది కాకుండా వాళ్ళ ఫోటో ఐడెంటిటీ, ఆధార్ కార్డు, పాన్తో సహా చేతుల్లో ఉంటాయి. సో తప్పులు గతంలో నిజంగానే చేశారండి. ఒక అతను కర్ణాటక తీసుకొచ్చి మధ్య అమ్మాడు వాలంటరీ. అలాగే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి లవ్ చేసుకుని వెళ్ళిపోయాడు వాలంటీర్ అయితే. అలాగే ఒక ముసలావిడ నగలు తీసుకెళ్లిపోయాడు. పింఛన్ లో కూడా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయిన సంగతి చూసాం. సో వీళ్ళకి ఏంటంటే ఎక్కడో ఏదో ఊరు నుంచి వలస వచ్చి ఉంటారు ఈ ఊరికి. ఇక్కడ ఎమ్మెల్యేనో ఎంపీనో తెలిసి ఉంటే ఆయన పేరు చెప్పుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఆయన తిరిగి తమిళనాడు, కర్ణాటక వెళ్ళిపోతే మనం లేనిపోయిన సమస్యలు, బాట సమస్యలను భరించాలి. సో ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి 100% మీరు అన్నట్టు ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించే ప్రతి వ్యక్తిని, అది ఉద్యోగం అంటారా, అవుట్ సోర్సింగ్ అంటారా, కాంట్రాక్ట్ అంటారా, పక్కన పెట్టినా 100% వాళ్ళ క్రైమ్ రేట్ కానీ లేదా వ్యక్తిగత సమాచారం కానీ అన్ని కూడా పరిశీలించి తీసుకొని ఆ పాను ఆధార్తో సహా చేతులు పెట్టుకొని వాళ్ళ యొక్క తప్పులు ఒప్పులు కూడా కాసే ప్రసక్తే లేదు. తప్పు చేసే నిర్దాక్షిణ్యంగా శాఖాపరమైన, ఇప్పుడు గతంలో వాలంటీర్ల పైన నియంత్రణ లేదు, ఎవరు ఉంటారో తెలియదు, ఎవరు పోతారో తెలియదు. అలాగే వీళ్ళకి ఒక టీం ఏర్పాటు చేసి టీంకి ఒక మేనేజర్ గాను, లేదంటే ఒక ఇన్ఛార్జి గాను, లేదంటే కన్సల్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్న హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కి అనుసంధానం చేస్తూ వీళ్ళు డేటా అంతా కంప్యూటరైజ్ చేసి ఏ మిస్టేక్ చేసినా సెల్ ఫోన్లు వాటిలో కూడా అందుబాటులో ఉండే విధంగా నియమ నిబంధనలు ఏర్పాటు చేసి వాళ్ళ పైన అజమాయిషి ఉండే విధంగా, ప్రజలకు సేవ చేసే విధంగా ప్రతినిత్యం మినిట్ టు మినిట్ మానిటరింగ్. ఎందుకంటే డబ్బులు ఇస్తాం, ₹1,00,000 ఇచ్చి ఈ విధులు పంచరాయ పెన్షన్ అని చెప్తాం అనుకున్న ఉదాహరణకి, వెళ్ళిపోయాడంటే ఏం చేయాలి, మనం ఎవరిని అడగాలి? అటువంటి సమస్యలు కూడా పరిష్కారం చూసుకోవాలి. కాబట్టి 100% 100% స్కిల్స్ సంబంధించిన అంశాలు కానీ, అలాగే స్కిల్ సేవకులు చేయడం, స్కిల్ సెన్సెస్ తీసుకురావడానికి కానీ ఈ పట్టణ సేవకులుగా, విలేజ్ సేవకులుగా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి కొత్త వారికి అవకాశం ఇస్తాం, ఉన్న వాళ్ళు 100% వాళ్ళని సేవ చేసే విధంగా ముందుకెళ్తారు గవర్నమెంట్. భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా బాగా పనిచేసి దీనికి ప్రమోషన్స్ ఉంటాయని కూడా దాని మీద డిస్కస్ జరుగుతుంది. ఉంటాయని నేను ముందే చెప్పలేను, కానీ బాగా పనిచేసి ఉద్యోగ రీత్యా చదువుకున్న వాళ్ళు, బీటెక్, ఎంబీఏ చదివిన వాళ్ళు కూడా ఖచ్చితంగా శాఖాపరం ప్రమోషన్లు ఇవ్వచ్చు కదా అని కూడా ఇంకొక లేబర్ యాక్ట్ నుంచి వాళ్ళు సజెషన్ చేశారు. సో ఇవన్నీ కూడా మోర్ దెన్ పార్టీకి దూరంగా, పార్టీ రాజకీయాలకు దూరంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులుగా తీసుకుంటే ఎలా ఉంటుందని కూడా ఇంకొక డిస్కస్ జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే ఆర్థిక భారాలు ఎన్ని ఉన్నా సరే ఇచ్చిన మాట ప్రకారం వెళ్తున్నాం. కాబట్టి 100% వర్కౌట్ చేస్తాం, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. గౌతమ్ గారు రెస్పాండ్ యాక్చువల్గా ఏంటంటేనండి, ప్రసాద్ గారు, తినటానికి తిండి లేదంటే మేసాలకు సంపంగి నూనె అన్నట్టుగా నియమ నిబంధనలు వాళ్ళ మీద అజమాయిషీ దాకా వెళ్లాల్సిన పని లేదండి. అసలు వాళ్ళని ఏం చేస్తారు అది తేల్చండి. ఫస్ట్ ఇక్కడ తేల్చాల్సింది ఏమిటి, వాళ్ళని ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది. అసలు ఉంచుతారా, తీసేస్తారా, లేదు ఉంచదలుచుకున్నారు, వాళ్ళకి శాలరీలు ఎప్పుడు ఇస్తారు, ఇవన్నీ కూడా తేల్చాలి.
ఇప్పుడు ఎవరికి శాలరీ ఆగింది చెప్పండి? ఎమ్మెల్యే శాలరీ ఆగలేదు, ఎంపీ శాలరీ ఆగలేదు, ప్రభుత్వంలో పనిచేస్తున్న ఏ ఒక్క అధికారి శాలరీ ఆగలేదు, ఐఏఎస్ ఆగలేదు, ఐపీఎస్ ఆగలేదు. ఆగిందల్లా వాలంటీర్దే. ఇచ్చే 5,000 కూడా ఆపెందుకు కూర్చున్నారు? 2 నెలలు అవుతుంది ఆపి కూర్చొని. వాళ్ళని ఉంచదలుచుకున్నప్పుడు ముందు వాళ్ళకి శాలరీలన్నా ఇచ్చి కనీసం వేడి నీళ్ళకి చన్నీళ్ళండి 5,000 అన్నా వాళ్ళ ముఖాన్ని పడేయొచ్చు కదా. ఎందుకు వేయటం లేదు అంటే అక్కడ అనుమానం అక్కడే రేగెత్తుతుంది. వీళ్ళని ఉంచదలుచుకున్నారా తీసేయదలుచుకున్నారా అని. దాని మీద ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన నిర్ణయం గాని, ఇదిగో మేము ఉంచదలుచుకున్నాం, మేము త్వరగా తేలుస్తాం, అప్పటికి ఇదిగో శాలరీలు ఇదిగో పలానా అప్పటికి ఇస్తాం అనేది ఒకటన్నా తేల్చాలి. ఏమీ తేల్చలేదు. ప్రయారిటీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కావచ్చు, పోలవరం కావచ్చు. ఇక్కడ జీవితం అనే లాంటి పెద్ద మాటలు వద్దని ప్రసాద్ గారు చెప్పినప్పటికీ కనీసం కడుపుకి అన్నం తింటాం అనే చిన్న మాట అన్నా నేను చెబుతాను. 5,000 అన్న శాలరీ ఇవ్వాల్సింది కదా, ఇచ్చి ఉండాల్సింది ఈ పార్టీకి. కానీ నిర్ణయం తీసుకోవటం, నిర్ణయం అంటే అది. ఆ నిర్ణయం తీసుకోమని అడిగేది. గొప్పగా వాళ్ళని అందలం మీద కూర్చోబెడతారనే గురించి నేను అడగట్లేదు. వాళ్ళు డైలమాలో ఉండకుండా నేను చెప్పలేనండి ప్రసాద్ గారు, వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్తున్నాను. వాళ్ళు మీకు మాట కూడా అన్నా, మీకు వాళ్ళు ఎవరైతే నిలిచిపోయారో వాళ్ళకి బకాయిలతో సహా డబ్బులు ఇస్తారని చెప్పాము. అలాగే వాళ్ళు వివరాలు తెలియకుండా ముందు డబ్బులు తీసుకొని తినేయండి మనం చూద్దాం అనలేం కదా. వివరాలు ఎందుకు తెలియదండి? ఉన్న వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళ గురించి వాలంటీర్ వాళ్ళు ఎంప్లాయీస్ కాదు, ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళని సేవకులుగా తీసుకుని వాళ్ళు ఎంప్లాయీస్ కాదు. గత ప్రభుత్వం వాళ్ళని మోసం చేసింది. వాళ్ళు మోసం చేసి కదా. వాలంటీర్ అని పెట్టిన ఇంగ్లీష్ పదానికి సేవకుడు అనేదే తెలుగు అర్థం. ఆ అర్థానికి తెలుగు పదం గ్రామ సేవకులు, పట్టణ సేవకులు అని తెలుగులోకి మార్చి వాళ్ళని అయోమయంలో పడేస్తున్నారు. మీరు వాళ్ళని తీసేసి మీకు కావలసిన కొత్త వాళ్ళని పెట్టుకుంటారా, ఆ సేవకులుగా వీళ్ళని వాడుకుంటారా అనేది మాత్రం చెప్పడం లేదు. చెప్పాల్సింది మేము చాలా క్లియర్ గా ఉన్నామండి, చాలా క్లియర్ గా చెప్పాము మీకు. నేను మళ్ళీ మొదటి నుంచి చెప్పమంటే చెప్తాను, నాకు అభ్యంతరం లేదు. వాళ్ళు ఎవరు కాదండి, చేతి రాతలతోటి ఉండాలి నిర్ణయం ఏదైనా సరే స్ట్రాంగ్ గా అధికారిక. వాలంటీర్లకు ఎవరికి ఒక నిమిషం గౌతమ్ గారు, వాలంటీర్లకు ఎవరికి చట్టబద్ధమైన నియమపత్రాలు ఏవి ఇవ్వలేదు. వాళ్ళు గాల్లో దీపం దాకా గత ప్రభుత్వం మోసం చేసింది. వాళ్ళకి చట్టబద్ధ తీసుకురావాలంటే శాఖాపరమైన నిర్ణయాలపైన కసరత్తు జరుగుతా ఉంది, టైం పడుతుంది. మీరు వెంటనే పెళ్లి చేశాం కదా తర్వాత పిల్లలు కానేమంటే కుదరదు. ఓపెన్ గా చెప్తున్నా. దీనిపై నేను కూడా డిస్కస్ చేశా. కార్మిక శాఖ మంత్రితో మాట్లాడా, పౌర సంబంధాల శాఖతో మాట్లాడా. ఏంటి వాలంటీర్ల పరిస్థితి, నేను ఒపీనియన్ చెప్పాలి కదా స్పోక్స్ పర్సన్ ఒకటే మాట అన్నారు. వాళ్ళకి ఇచ్చిన మాట తప్పము. ఆలస్యమైనా ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరికీ కూడా బకాయిలతో జీతాలు ఇస్తారు. కాకపోతే ఇప్పుడు మొదట్లోకి వచ్చా గవర్నమెంట్ వచ్చినప్పుడు మొదటి అడుగు అని అదేమంటారు, నామకాండ రోజే అన్నప్రసాదాల రోజే ఆవకాయ తినమంటే కుదరదు. శాఖపరమైన ఇబ్బందులు ఉన్నాయి, అర్థం చేసుకుని పోవాలి. దీన్ని చేయము, తీసేయడం లేదు, వాళ్ళకి ఇయటం లేదు, బయట వెళ్ళిపోండి అని చెప్పట్లా. మేము గత ప్రభుత్వం వాళ్ళు మోసం చేసింది, మనం చేయకూడదు. వాళ్ళకి మెయిల్ చేయాలి ఉద్దేశం చేస్తున్నాం. ఆ సిబ్బంది చాలు కాబట్టి ప్రసాద్ గారు ఒక విషయం అడుగుతాను. గత ప్రభుత్వం వాలంటీర్లను ఏం మోసం చేసింది? మోసం ఏం చేయలేదు. వాళ్ళు చెప్పిన ఉద్యోగం వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు చెప్పిన జీతం వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు, ఉంచుతారా తీసేస్తారా అని. ప్రస్తుతం అనే మాట ఉంది. చెప్తాను, ఎందుకంటే వాళ్ళని సేవకులుగా తీసుకున్నారు వాలంటీర్లుగా. వాళ్ళకేమో నియామక పత్రాలు లేవు, గ్యారంటీ లైఫ్ లేదు. 5,000 రూపాయలు ఉంటే ఉండండి, పోతే బండి పెట్టుకున్నారు. ఇంట్లో కూలోడు పెట్టుకున్నారు పార్టీకి. వచ్చిన వాళ్ళే కదా చేశారు. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం ఏంటండి, గవర్నమెంట్ లో పని చేస్తున్నాం అనే పేరే ఉంటది తప్ప వాళ్ళకి కూడా ఏమి ఈ నియమ నిబంధన పత్రాలు వాళ్ళకి కూడా ఏమి ఉంటాయో ఉండవు. చాలా వరకు ఇప్పటి వరకు చాలా అసంఘటిత కార్మికులు చాలా మంది ఉన్నారండి. రోజు వెళ్ళి అడ్డా మీద నుంచొని కూలీకి వెళ్ళాలి. వాళ్ళకి బ్రతుకు ఆ రోజు కూలీ వస్తేనే అన్నట్టుగానే ఉంటుంది. కానీ వాళ్ళు కూడా ఏంటి, ఆ పని చేయటానికి ఒప్పుకొని వచ్చారు కదా. అలాగనే ఈ వాలంటీర్లు అందరూ ఆ పని చేయడానికి వచ్చారు. 5 సంవత్సరాల పాటు వాళ్ళకి ఖచ్చితంగా శాలరీలు వచ్చాయి. వాళ్ళందరి డేటా మన ఏపీ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఫలానా వాళ్ళకి ఏ అకౌంట్ కి డబ్బులు ఇచ్చారండి, వాళ్ళు పెన్షన్లు ఇవ్వడానికి చెప్పండి. వాళ్ళందరికీ చేతికి డబ్బులు ఎలా ఇచ్చారు, ఏ సచివాలయంలో వాళ్ళ గురించి డేటా లేకుండా ఇచ్చారా చెప్పండి. ఏమి ఇవ్వలేదు. వాళ్ళందరికీ ఆ రోజున కరెక్ట్ గానే ఉన్నారు. ఈ రోజు జరగాల్సిన పని ఒకటి ఉంది, అది తప్ప మనం అన్ని మాట్లాడుకుంటున్నాం. అధికారికంగా ఒక నిర్ణయం తొందరగా రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అంటే అది చేస్తారు, బాగానే ఉంది. ఇప్పుడు మిగిలిపోయిన 1,90,000 మందిలో
ఎంతమంది ఉంటే ఓ 10,000 మంది మీరు అన్నట్టుగా డెకాయిట్లే ఉండొచ్చు అనుకుంటాం. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? 10,000 మంది కోసం వాళ్ళని ఆపుతామా? ఆపం కదా. అసలు ఏ రంగంలోకి వీళ్ళని వాడుకుంటారు? పెన్షన్లు వాళ్ళు ఇంతకు ముందు ఇచ్చిన కార్యక్రమాలన్నీ వేరే చేయించుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళని ఏ రంగంలో వాడుకుంటారు? కనీసం అదన్నా చెప్పారనుకోండి, దాంట్లోకి ఇష్టమైన వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది, పోయే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ నిర్ణయం తీసుకోలేదు, ఇంకా అధికారికంగా ఒక నిర్ణయం రావాల్సి రాలేదు అనేది మేము ఇక్కడ ప్రశ్నిస్తున్న అంశం. నెట్వర్క్ కొంచెం గౌతమ్ గారు మీ సంతోషం, మీరు చెప్పే సూచనలు సంతోషం. అయితే మీ ఎన్నికలు రాకముందు చెప్పాం అధికారం నుంచి 100 రోజుల్లో మొత్తం ప్రక్షాళన చేస్తామని. ఇంకా టైం కూడా చాలా కొంచెం ఉపయోగపట్టాలా. 100 రోజులు టైం అడిగారు. లోకేష్ రెడ్డి గారు, బాబు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 100 రోజుల్లో మా యొక్క కార్యక్రమాలన్నీ ఆచరణలోకి తీసుకొస్తామన్నారు. 45 రోజులు అయినట్టుంది నాకు తెలిసి. అటు ఇటు ఒకరోజు అటు ఇటు సబ్జెక్ట్ కరెక్షన్. సో ఓపిక పట్టమని చెప్పండి. వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగనేము. మేము కదా ఎగ్జాంపుల్ కూడా చేసాం. ఇచ్చిన చెప్పిన మాట ప్రకారం బకాయిలతో సహా పింఛన్లు ఇచ్చాం. మీ వాలంటీర్లు మీరైతే వాదిస్తున్నారో అటువంటి వ్యక్తులు కూడా న్యాయం జరిగేందుకు ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వ పరంగా అయితే మేము తీసేయం, పక్కన పడేస్తామని ఇక్కడ చెప్పట్లా. కాకపోతే ఆలస్యం అవుతానికి కారణం ఏంటంటే మీకు చెప్పాను, శాఖపరమైన కొన్ని విషయాలు చర్చించాల్సి ఉంటుందని చెప్పి. సో వెయిట్ అండ్ సీ. కాబట్టి 100 రోజుల తర్వాత మీకు చేయలేదు అనుకోండి, ఏమయ్యా వాలంటీర్లు బజార్లో పడేసి అడిగితే మీకు ఉంది కదా, మేము గత ప్రభుత్వాలాగా 41 నోటీసులు, జీవో నెంబర్ 1లు, హౌస్ అరెస్టులు చేయట్లేదు కదా. మీరు గల్లా పట్టుకోవడమని మేము అడుగుతున్నాం. మీకు మా ప్రభుత్వానికి స్వేచ్ఛ హక్కులు ఇస్తున్నాం. బ్రహ్మాండంగా మాట్లాడొచ్చు, ప్రశ్నించవచ్చు. ప్రత్యేకంగా కూడా ఏదైనా సమస్యలు ఉంటే పెట్టి చెప్పండి. మేము ఎవరిని ఎటువంటి నియమ నిబంధనల ప్రకారం కట్టడి చేయటం లేదు. మీడియాను గొంతు నొక్కేయడం, నిషేధించడం, పేపర్లకి ఒక పేపర్కి యాడ్లు ఇవ్వడం, శ్రీనివాస్ చౌదరి గారు 1 minute అండి. జనసేన పార్టీ అధికార ప్రతినిధి శివపార్వతి గారు జాయిన్ అయ్యారు. శివపార్వతి గారు నమస్కారం. నమస్తే అండి ప్రసాద్ గారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న గౌతమ్ గారికి, శ్రీనివాస్ చౌదరి అన్నకి, అట్లాగే వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. మేడం ఏంటి వాలంటీర్ల భవిష్యత్తు ఏంటి మరి పరిస్థితి? ఇవాళ 1వ తారీఖు, సాధారణంగా 1వ తారీఖు అనగానే వాలంటీర్లు మామూలుగా పొలమైన పొద్దున పూటే శుభ్రంగా పెన్షన్లన్నీ పంపకానికి కార్యక్రమం జరిగిపోయాయి. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మరి ఈ క్రమంలో వాలంటీర్ల భవిష్యత్తు ఏంటి? అసలు ఎటువంటి భరోసా అయిపోతున్నారు? ప్రధానంగా మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది వాళ్ళు అపహరణకు గురయ్యారు అని చెప్పేసి అప్పట్లో ఆరోపణలు చేశారు. దాని వ్యవహారం ఎంతవరకు వచ్చింది? అలాగే ఇప్పుడు ఈ వాలంటీర్ల పరిస్థితి భవిష్యత్తు ఏంటి? మీరు ఏదైతే కొంతమందిని ఎంటర్‌ప్రెన్యూర్స్ గా చేస్తాను అని చెప్పేసి అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో చెప్పారు. మరి దీనిపైన మీ స్పందన చెప్పండి. ఇప్పుడు వాలంటీర్స్ ఇంతకు ముందు 2 లక్షల మంది ఉన్నప్పుడు బలవంతంగా 1,00,000 మందిని వైఎస్ఆర్సీపీ పార్టీ రాజీనామా చేయించింది. వాళ్ళంతా ఈ మధ్య కూడా మరి ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. మమ్మల్ని బలవంతంగా చేయించారండి, మాకు ఇష్టం లేదు, మేము కొనసాగుతాము, మమ్మల్ని కూడా తీసుకోండి అని చెప్పి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అసలు ఈ వాలంటీర్ సిస్టమ్ ని తీసేయాలని ఎవరికి ఉద్దేశం లేదు. కూటమి ప్రభుత్వంలో ఎవరికి తీసేయాలని లేదు. కానీ దానికి ఒక సిస్టమేటిక్ వేలో ఎలా తీసుకోవాలి ఏంటి, ఒక చట్టభద్రత కల్పించి వాళ్ళలో ఉన్న స్కిల్స్ ని సెన్స్ చేసి ఎవరు దేనికి అర్హులు అంటే అత్యధిక విద్యార్హులు కూడా గ్రామ వాలంటీర్లు ఉన్నారు. మన చాలా మంది పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా అంత చదువుకున్న వాళ్ళకి 10,000, 5,000 అది కరెక్ట్ కాదు కదా. సో వాళ్ళని కూడా ఫిల్టర్ చేసే అవకాశం ఉంది. వాళ్ళని వివిధ సర్వీసులకి ఇంకా వేరే విధంగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ కి టర్న్ చేయడమా, లేకపోతే వీళ్ళనే వేరే డిపార్ట్మెంట్ కు, లేకపోతే ఓవరాల్ గా అసలు ఈ ప్రతి 50 ఏళ్లకి వచ్చే వాటి మానిటరింగ్ కాకుండా ఇంకేమన్నా ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించవచ్చా, వీటన్నిటి మీద చర్చ అయితే జరుగుతుంది. అది ఏదో ఒక ఫైనల్ కన్క్లూజన్ కి వచ్చిన రోజు ఖచ్చితంగా వాలంటీర్ సిస్టమ్ మాత్రం అయితే నిర్వీర్యం చేయరు. ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారు. ఏదో గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 50 రోజులే అవుతుంది, ఇంకా టైం ఉంది కదా. కొంచెం టైం ఇస్తే, స్పేస్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని ఇప్పుడు స్టడీ చేయడానికి చాలా టైం పడుతుంది. అన్ని అప్పులు, శ్వేతపత్రాలు వీటి మీదే ఉన్నారు. తరోగా అంత చేస్తారు. ముందు మన ఆర్థిక విధానం ఎలా ఉందో తెలియకుండా ఇవన్నిటిని ఉన్న పళ్ళంగా వీళ్ళందరినీ రిక్రూట్ చేయలేరు కదా. ఉన్న వాళ్ళకి మన ఫైనాన్షియల్ కండిషన్ వర్స్ట్ ఉన్నప్పుడు కొంచెం స్లోగా అన్ని ఒకటే ఉంటే ఒకటి సర్దుకునేప్పుడు కొంచెం ఒక్కొక్కటి తీసుకొని వస్తారు. కొంచెం స్పేస్ ఇస్తే అది కూటమి ప్రభుత్వానికి బాగుంటది. వెంటనే ఏదో జరిగిపోతుంది, 2 నెలల్లో వాళ్ళకి ఏదో జీతాలు రాలేదనో, అంటే వాళ్ళు ఆల్రెడీ మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఉన్నారు కదా.
5,000 వాలంటీర్ జాబ్ ఎప్పుడు కాకుండా అప్పుడు. ఇందులో ఈ 2 లక్షల మందిలో కూడా అందరూ ఫస్ట్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు కాదు. అంటే తీసేస్తా మళ్ళీ కొత్త వాళ్ళని జాయిన్ చేస్తా తీసేస్తా. వాళ్ళకి తెలుసు జాయిన్ అప్పుడు ఇది టెంపరీ ఈ జాబ్ మనల్ని ఎప్పుడు తీస్తారో తెలియదు అనేది ఆ థాట్ తోనే జాయిన్ అవుతారు అందరూ. సో ఇక 2 months హోల్డ్ లో పెట్టినంత మాత్రాన వాళ్ళకి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బట్ వీళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఏదైనా రిటర్న్ టెస్ట్ కానీ ఇలాంటివి ఏమన్నా పెట్టి ఓవరాల్ గా అందరికి ఒక ఒక మరి జాబ్స్ అంతా ఓపెన్ చేస్తారు ఏమో అని మేము పేరు మార్చో ఏదో రకంగా వాళ్ళకి ఏడాది కాదు. శివభారత్ గారు, ఫర్ ఎగ్జాంపుల్ మద్యం పాలసీ మీద ఒక 2 నెలలు సమయం తీసుకుంటారంటే ఓకే, ఇసుక పాలసీ మీద ఒక 2 నెలలు సమయం తీసుకుంటారంటే ఓకే. కానీ ఇక్కడ వీళ్ళు ఏంటి అంటే మొన్నటిదాకా వాళ్ళు ఆ వ్యవస్థలో ఉండి నెలసరి ఆదాయం ఎంతో కొంత వస్తున్నప్పుడు ఇప్పుడు ఒక 3 నెలల పాటు ఖాళీ ఉండటం అనేసరికి వాళ్ళ జీవితాల పరిస్థితి ఏంటి? ఎందుకంటే 5,000 మీద కూడా వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి. మరి అటువంటప్పుడు ఈ ఆందోళన చెందవసరం లేదు అని చెప్పేసి అన్నంత తాపీగా అయితే జరగదు కదా. ఇప్పుడు ఈ 5,000 కోసమే వాళ్ళు పనిచేసేటట్టయితే ఈ 5 ఏళ్ళు పనిచేసేవాళ్ళు కాదండి. వాళ్ళు చేసే కార్యకలాపాలు కొంతమంది ఏంటంటే పెన్షన్లు ఇస్తా కూడా అందులో వాటా, పథకాలు ఇస్తా కూడా అందులో వాటా, అట్లాగా అలాంటి వాటి మీద ఆధారపడి చాలా మంది ఉన్నారు. అందరూ కాదు, కొందరు అలా చేసుకుంటూ పోయారు. ఇప్పుడు వాళ్ళ నేను అనేది అదే, ఆ కొంతమంది ఎవరైతే జెన్యూన్ ఉంటారో వాళ్ళైనా ఇబ్బంది పడుతున్నట్లే కదా. జెన్యున్ గా ఉండే వాళ్ళు వెయిట్ చేస్తారు, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు చేసేది ఏమి లేదు. సచివాలయంలో దాదాపు వాడు 10 మంది తీసుకుంటున్నారు. ఆ 10 మంది ఏం చేస్తారు? ఆ 10 మంది కాక మళ్ళీ వీళ్ళు ఒక 4-5 వీళ్ళందరికీ జీతపత్యాలు అనేది ప్రభుత్వ ఖజానా మీద పడే ఒత్తిడే తప్పితే ఇలాంటి సిచ్యువేషన్ లో, నేను అనేది ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉంది పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ లో మనకి అంటే బడ్డెన్ తప్పితే ఏమీ లేదు కదా. ఇప్పుడు జగనన్న అంటే 9 నవరత్నాల కోసం ఈ సైన్యాన్ని పెట్టుకున్నాడు అనుకోవచ్చు. మనకి ఆ 9 నవరత్నాలతో కూడా పనిలేదు కదా. సో ఇప్పుడు ఏదన్నా మీ దగ్గర 6 ఉన్నాయండి, 6 కోసం వాడుకోండి. 6 కోసం యంత్రాంగం ఉంటుందండి. 6 ఉన్నాయి కదా. నేనేమంటాను కాదు, సారీ టు ఇంటరప్ట్, కాకపోతే ఒక్క నిమిషంలో ముగిస్తాను. ఏ విషయం అయినా సరే క్లియర్ కట్ గా అధికారికంగా ఓ ప్రకటన వస్తే దానికి తిరుగుండదు అనేది ఎవరైనా చెప్పేది ఎందుకు? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఇదే కూటమి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు బీజేపీ, తెలుగుదేశం అధికారంలో ఉన్నాయి. జనసేన బయట నుంచి మద్దతు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. అది కూడా అప్పట్లో ఏం చేశారు? రైతు రుణమాఫీని విడతల వారీగా మేము అమలు చేస్తామంటే చివరి 2 విడతలు ఎవరికి రాలేదు. అలాగా కొన్ని నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రొలాంగ్ సమయం, అది ఎక్కువ కాలం తీసుకునే కొంది దీని మీద వేరే ఆలోచనలు రావటం మొదలు పెడతాయి. పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా వాళ్లే వదిలేసి వేరే ఉద్యోగాలకు వెళ్ళిపోయేటట్టు చేస్తున్నారేమో అని ఒక అనుమానం ఉంది. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అనే ఒక విషయంలో చెప్తానండి గౌతమ్ గారు. సారీ, ఇప్పుడు వాలంటీర్లే చేసుకోవాలండి, వాళ్ళలో విద్యార్థులు ఉన్నాయి. మన గవర్నమెంట్ జాబ్స్ పడితే రాసుకుంటారు కదా. ఇప్పుడు గ్రూప్ ఇప్పుడు మామూలుగా ఇంకా మంచి ఉన్నత స్థాయి పదవులు పడ్డప్పుడు రాసుకోనివ్వండి, ఏమైంది? వాళ్ళు మంచి ఉన్న పదోన్నతే కదా, మంచి జాబ్ కే వెళ్తున్నారు కదా. రాసుకుంటారండి, వాళ్ళు రాసుకునేది వాళ్ళు రాసుకుంటారు. కానీ మనం ఇచ్చిన ఉద్యోగానికి భద్రత ఏమిస్తున్నాం అది చెప్పాలి. మీరేం చెప్పారు? కంటిన్యూ చేస్తాం, అసలు వ్యవస్థ తీసేస్తామనుకోండి, సమస్య లేదు, దాని గురించి అవసరమే లేదు. సార్ నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినప్పుడు దాదాపు ఎవరు 6 నెలలు మాట్లాడలా. మినిమం 100 రోజులు కూడా మాట్లాడలేదు. సో ఏదైనా ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఎక్కడున్నాం ఏంటి, మన స్టేటస్ ఏంటి, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటంటే ఒక అవగాహన రావడానికి మినిమం ఒక 3 months పడుతుందండి. అది మినిమం పట్టింది. అసలు మేము ఉన్న పడంగా మీరు మీ స్టాండ్ ఏంటో చెప్పండి, మీ దాంట్లో ఏది పడితే అది చెప్పిస్తే తర్వాత చేయొద్దా? అసలు ఏం చేయాలి అనేది ఒక ఆలోచన, ఒక పాలసీ మేకింగ్ కూడా ఒక టైం తీసుకోవాలి. అది మీరు ఇచ్చిన హామీ. అన్న క్యాంటీన్ల మీద నిర్ణయం తీసుకుంటున్నారు కదండి, అన్న క్యాంటీన్లు అది మాత్రం
గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఏం నిర్ణయం ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారు అదొకటే అడిగేది. మీరు పునరుద్ధరించుకోలేదా? ఇప్పుడు వాలంటరీ విషయం వదిలేది లేదు, అది మాత్రం ఫర్ షూర్. వాళ్ళకి ఏ రకంగా ఇంకా అనే మాట మీరు కాదండి, ప్రభుత్వం నుంచి రావాలి, అధికారికంగా ప్రభుత్వం నుంచి రావాలి. ఫర్ షూర్ అనేది మీరు మేము చెప్పుకునే అయ్యేది కాదు కదా. ఉన్న పనులకు అన్ని చెప్పారంటే ఎట్లాగా? అసలు ముందు కనీసం విషయాన్ని మేము నొక్కి ఇక్కడ చెప్పొచ్చింది ఏమిటంటే, ప్రతి ఒక్కటి ముఖ్యమైందే, ప్రతి దాని మీద త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి. అండ్ నేను ఇంకొక మాట చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. ఆయన ఆల్రెడీ చాలా అనుభవం కలిగిన సీఎం. ఆ స్థాయిలో డ్యామేజ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఉన్న యంత్రాంగం 24 గంటలు పనిచేస్తుంటే అవ్వట్లేదు. అంత ఘోరంగా ఉంది మన పరిస్థితి. ఏ విషయానికి చెప్పండి, అధికారులందరూ ఏమయ్యారు? అధికారులందరూ శ్వేతపత్రాలు రిలీజ్ చేయగలిగారు. అధికారులు పనిచేయబట్టే శ్వేతపత్రాలు రిలీజ్ చేయగలిగారు. వాళ్ళ పనుల్లో గత ప్రభుత్వ హయాంలో పార్టీ జెండాలు వేసుకున్నారండి గౌతమ్ గారు. చాలా మంది జెండాలు వేసుకుని తిరిగారు. టికెట్ లో కూర్చొని చెప్పే అంత ఈజీ కాదండి గౌతమ్ గారు. గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు టైం తీసుకున్నారు. వాలంటీర్స్ గౌతమ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాలంటీర్స్ అపాయింట్ చేయడానికి 3 నుంచి 6 నెలలు టైం తీసుకున్నారు. అర్థమైందా? ఏ గవర్నమెంట్ అయినా అది మినిమం చాలా ఉన్నాయండి. పోలవరం, అమరావతి రాష్ట్ర పరిస్థితి మీకు తెలియదు. ఇప్పుడు ఎంత టైం పట్టించండి? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా గౌతమ్ గారు. కొత్త పాలసీ తీసుకోవడానికి 6 నెలలు టైం తీసుకున్నాడు. ఉన్న పాలసీ మళ్ళీ చెయ్యాలి, దాంట్లో లోపల చూడాలి. మేడం ఒక నిమిషం. గౌతమ్ గారు అనేది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి, గతంలో చేస్తున్నారు కాబట్టి హనీమూన్ పీరియడ్ అనేది ఉండదా? హనీమూన్ పీరియడ్ అనేది ఎందుకంటే సార్, అనుభవం ఉంటది ఉండకపోద్ది కాదు. అక్కడ ఆ వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు ప్రక్షాళన చేయాలి. ఎక్కడెక్కడ ఏ పరిస్థితి ఎలా ఉంది అనేది వెతకడానికే సరిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి శాండ్ పాలసీ ఉంది, ఆ మద్యం పాలసీ ఉంది, అవన్నీ కూడా సరిగ్గా లేవనే కదా ప్రజల అసంతృప్తి. సో ఇప్పుడు వాటిని సరిచేయవలసిన బాధ్యత అధికారంలో ఉన్న వాళ్ళ నాయకుల పైన ఉంటుంది. మరి అటువంటి తరుణంలో కొంత సమయం పడుతుంది. నేనేదో వాళ్ళని సమర్థిస్తున్నాను ఇంకో రకం అనుకోకండి. వాస్తవంగా చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఏ విధంగా పాలసీలు చేసుకుంటా పోతే మీరు ఏం చేశారు, ఇవన్నీ చేసుకొని చేయాలని మళ్ళీ మీరే విమర్శిస్తారు. ఇప్పుడేమో అంటారు. నేను ఒక మాట చెప్పిన తర్వాత మీరే మాట్లాడండి. సాక్షాత్తు చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి గారు కూడా ఇదే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వ్యవహారంలో ఒక పార్టీ కార్యకర్తలాగా మాట్లాడారు. సో అట్లా ఉన్నాయి వ్యవస్థలు. మరి అటువంటి తరుణంలో కొంత సమయం పట్టక ఏ విధంగా ఉంటుందండి? ఇప్పుడు మీరు రెస్పాండ్ అవ్వండి గౌతమ్ గారు. ఇప్పుడు ప్రతిసారి ఇలాగనే ఉంటుందండి పరిస్థితి. మొదట్లో 83లో ఎన్టీ రామారావు గారు సీఎం అయిన రోజుకి, ఆ రోజుకి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అస్తవ్యస్తమైన అన్ని చేసింది. ఎవరు డ్యామేజ్ చేయలేదు. ప్రతిసారి ఓన్లీ ఒకేసారి ఉంటుంది. ఆయన పీరియడ్ ఈజ్ డిఫరెంట్. మీరు ఎవరితో కంపేర్ చేయకండి. ఎందుకంటే దారుణంగా ప్రవర్తించిన వాళ్ళు, ఎందుకంటే అస్తవ్యస్తం చేసిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు ముందు సీఎం లో. నాశనం చేయలేదు ఇంతకు ముందు ఉన్న వాళ్ళు. జగన్మోహన్ రెడ్డికి మీరు ఆ ఉద్దేశంతో ఇంకెవడేం చెప్పలేడు.
కాదండి, మీరు ట్రాక్ మళ్ళించదండి ప్రసాద్ గారు, ట్రాక్ మళ్ళించదండి. ఇష్యూ ఏంటంటే వాస్తవాలు తవ్వుతుంటే వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రయారిటీ మెయిన్ ఉన్నాయండి. ప్రసాద్ గారు, రాష్ట్రంలో ఇంకా ప్రయారిటీ విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాలో 3 లక్షల ఎకరాలు చుక్కల భూములు ఎంతెంత సాధించారో ఒక వైఎస్ఆర్సీపీ జనసేన టీడీపీ దీని గురించి ఆలోచన కూడా చేయలేదు. దీని గురించి వీళ్ళకి ప్రయారిటీ విషయాలు వేరే ఉన్నాయి. అమరావతి అంటారా, వాళ్ళు చూడలేదు అంటే ఏ యంత్రాంగం దానికి సంబంధించి పనిచేస్తున్నారు కాబట్టి దీని మీద వీళ్ళు ఇంతవరకు ఆలోచన చేయలేదు. అందుకని వీళ్ళు నిర్ణయం తీసుకోలేదు. ఆ నిర్ణయం తీసుకోకపోవటాన్నే ప్రశ్నిస్తున్నాం. ఎప్పుడు ఆలోచన చేస్తారు ఎవరికి ఎంత ఇవ్వాలనేది. ఏ డబ్బులే లేకపోతే ఎవరు ఆలోచన చేస్తారు? ఎక్కడ అప్పులు ఉన్నాయో ఏమో తెలియకుండా అల్లాడిపోతుంటే ఎంత అధికారులకి శాలరీలు ఇవ్వటం మానేశారా చెప్పండి. ఉద్యోగస్తులకు కావాల్సింది ఒక వ్యవస్థ నిర్మించేటప్పుడు ఏమో నిబంధనలు ఉంటాయి కదా. ఐపీఎస్ ఇచ్చారు కదా, కింద క్లాస్ 2 దాకా అందరికీ ఇచ్చారు కదా. వాలంటీర్స్ ఉద్యోగులు కాదు, వాళ్ళు సేవ చేయడానికి అడుగుతున్నాను నేను. అధికారులు నిర్ణయం ఏం తీసుకుంటారో తెలియదు కాబట్టి బోర్డులో పెట్టారు. వీళ్ళు నిర్ణయం తీసుకోవడానికి లేట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ఆరోపణ. ఇదే ఇక్కడ ఏ సిచ్యువేషన్ లో ఉన్నామో దారుణంగా ఉన్నాయి కాబట్టి పరిస్థితులు ఓటర్ బడ్జెట్ పెడుతుంది కూడా అందుకే. సరే లేకపోతే ఫుల్ బడ్జెట్ పెట్టేవాళ్ళు కదా. ఇక్కడ బడ్జెట్ పెట్టడానికే భయపడే పరిస్థితి. వేరే విధంగా ఉంది. కేంద్రం బడ్జెట్ వచ్చినాక ఆగి అందులో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాను. మాట చెప్పండి గౌతమ్ గారు, స్టేట్ ఒక మాట చెప్తాను. రాష్ట్రం ఆర్థికంగా విధ్వంసించారు, తగ్గబడ్డానికి టైం పడుతుంది. సహనం లేకపోతే ఏం చేయగలం చెప్పండి. మేము రాష్ట్రం ఆల్రెడీ అన్ని రంగాలు విధ్వంసం అయిపోయింది, టైం పడుతుంది, వెయిట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని మంచి జరగాలంటే వెంటనే రేపు తెల్లరే అన్ని జరగాలని సాధ్యం కాదు కదా. ఇప్పటికే చాలా ఘోరాలు సంఘటనలు చూసాం మేము. వాటిని సరిదిద్దడానికి సరిపోతా ఉంది. సో మీరు చెప్పిన అభిప్రాయం కూడా ఇంపార్టెంట్ కాదనట్లా. దానికన్నా ముందు ప్రయారిటీస్ ఉన్నాయి. 1 by 1 చేసుకొస్తున్నారు. మొదలు టైం ఇచ్చారు కదా, ఆగండి. ఆ లోపల ఎందుకు మీరు ఆవేశపడడం, ఎందుకు వాలంటీర్లు ఎవరిని తీసేయడం లేదు కదా, వాళ్ళు తగిన స్పేస్ ఇస్తున్నారు కదా. ఆవేశం మేమేమన్నా వాలంటీర్లు ఉద్యోగస్తులమా, లేకపోతే మేము నెక్స్ట్ మేము అధికారం కోరుకుంటున్నాం? సందిగ్ధంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ త్వరగా తేల్చండి అని అడుగుతున్నాం. ఏం సందిగ్ధం లేదండి, మీరు సందిగ్ధంలో ఉన్నారు, మీరు అనుమానంలో ఉన్నారు, మీరు డౌట్ లో ఉన్నారు, మీకు సందేహాలు ఎక్కువ ఉన్నాయి. మాకు లేవు సందేహాలు, మేము చాలా క్లియర్ గా ఉన్నాం. మేము వాళ్ళు కూర్చొని మాట్లాడతాం, డిస్కస్ చేస్తాం, తీసుకొస్తాం. మీ అనుమానాలు మా మీద ఉంటుందండి. మీకుంటే అనుమానాలు పెట్టుకోండి మీరే. మీ అనుమానాలు, మీ డౌట్లు, మీ సందేహాలు, మీ కోరికలు మాట్లాడుకో. ప్రభుత్వ పరంగా మాకు ఉన్నాయి, మా క్లారిటీ ఉంది. ప్రభుత్వ పరంగా మా క్లారిటీ ఉంది, మేము చేస్తాము. టైం తీసుకొని ఒప్పుకోండి. వాలంటీర్లు మీరు బ్రాండ్ అంబాసిడర్ మాట్లాడేటట్లు చెప్పండి. మీరు కూడా వాలంటీర్లు మీరు బ్రాండ్ అంబాసిడర్ కదా, నేను మా సంఘం నాయకులా మీరు ఏమన్నా ఏంటి టెన్షన్ పడతారు మీరు? ఓ కూల్ వాలంటీర్ సెక్రటరీ మీరు ఏమన్నా ప్రెసిడెంట్ కాదు కదా, డబ్బు తీసుకొని పెట్టారు, ప్రభుత్వం ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నాము, చెప్తున్నాము. మీరు టెన్షన్ లేకపోతే నేనేం చేయాలి? కలిసిపోయి మిమ్మల్ని పిలిపించి అందరికీ ఆరుదలు పెట్టుకోవాలా? వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు ఆరుదలు పట్టమంటే కాదండి గౌతమ్ గారు. వాలంటీర్ పిలిపించాలి, హారతలు పట్టాలా లేదా విభర్తలకు దిద్దాలా? చేసింది పగమాలి పనులు. వాళ్ళు డిస్కస్ చేయాల్సిన టెన్షన్ పడతాను, అర్థం కాలేదు. ఒత్తిడి పట్టండి, సమాధానం చెప్తాం, చేయలేదు చెప్తాం కదా. మీకెందుకు నవ్వా? చెప్పండి, ఏం చెప్పింది చెప్పండి. మీ ప్రమేయం వాలంటీర్లు డబ్బులు ఇస్తున్నారా? వాలంటీర్లు మీకు డబ్బులు ఇచ్చారా? గౌతమ్ గారు మీకు వాలంటీర్ డబ్బులు ఇచ్చారా? మీరు డబ్బులు మేమేమన్నా వాళ్ళని డబ్బులు ఖర్చు చేస్తే మేమేమన్నా నాయకులు నువ్వేమన్నా? ఎవరు నువ్వు అది ఫస్ట్ మాట్లాడుతున్నావు. అది మాట్లాడుతున్నా చెప్పు, మంచిగా సమాధానం చెప్తా. ఏంటంటే
దానికి కాలికి ముడేస్తా ఉంటే ప్రభుత్వం చేసేవాళ్ళు కష్టం. కూర్చొని సొంత కబుర్లు చెప్పడానికి ఉపయోగం లేదండి. కూర్చొని సొంత కబుర్లు చాలా మంది చెప్తారు. ఆ విధంగా ఇట్లా గత ప్రభుత్వం చాలా మంది చెప్పారు సొంత కబుర్లు. నాకు అవసరం లేదు సొంత కబుర్లు. జాతర అయితే దమ్ముంటే ధైర్యం సలహాలు చెప్పండి. అంతేగాని వాలంటీర్లు ముంచేశారు, వాలంటీర్లు మోసం చేశారు. జగన్మోహన్ సంకనాగిస్తారు రాష్ట్రం అభివృద్ధి చేస్తున్నారు మీరు. జగన్మోహన్ సంకనాగిస్తారు రాష్ట్రం అభివృద్ధి చేస్తున్నారు మీరు. అడగండి అందరినీ. పట్టాలా స్నానం ఉండాలా? ప్రభుత్వ అధికారంలో ఉంది, పాటిస్తాం, చెప్తాం, సాధన చెప్తాం. 1 hour గా మీ ఇష్టం వచ్చిన చెత్త కుర్చీలు ఉష్మాలు చెప్తారు. చెప్పండి ఎవరు కాదు మీ చెత్త క్వశ్చన్ లో ఎవరు మీరు అసలు మాట్లాడడానికి? అనేక అంశాలు మాకు కూడా డౌట్లు ఉన్నాయి. ఏంటి ప్రజెంట్ అధికారం మీకు? నువ్వు ప్రజలకు అధికారం ఏమని చెప్పి నీకు సామాన్యుడిగా మాట్లాడు సమాధానం చెప్తున్నావు. నేను అంతేగాని వాలంటీర్లు ముచ్చేశారు, వాలంటీర్లు ఎన్నో తీసుకోరు, వాలంటీర్లు మీరు సంఘం పెట్టండి సంఘం, వాలంటీర్ సంఘం పెట్టండి, 2 ప్రభుత్వం ధర్నా చేయండి, వచ్చి కూర్చొని ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా? బాధ్యతలు బిహేవ్ చేస్తున్నావు. గౌతమ్ నీకు ఇంతవరకు గౌతమ్ వస్తుంది ఇచ్చా, నీకు గౌతమ్ వస్తుంది ఇచ్చా, జగన్మోహన్ గారు ప్యాకేజ్ ఇచ్చాడు. నీకేమన్నా జగన్మోహన్ గారు నీకు ప్యాకేజ్ ఇచ్చాడా? ఇంటికి వస్తున్నావు జగన్మోహన్ గారు ప్యాకేజ్ తీసుకున్నావా? ప్యాకేజ్ ఏమన్నా పేటీఎం బ్యాచ్ ఏమన్నా ఏం ఆడుతున్నావు? నాకు అర్థం కాలేదు. బాధ్యత లేకుండా పేటీఎం బ్యాచ్ లో వాడుతున్నాం పెడతా అంటే ఏ ప్రతిపక్ష నాయకుడు నాయకుడు సమాధానం చెప్పేది కరెక్ట్ చెప్తాండి. అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చి హెచ్చుకుంటూ వేస్తాండి. సమాజం చెప్పండి. బాధ్యత లేకుండా మాడుతున్నాం కొంచెం కూడా. బాబు ప్రభుత్వం చాలా ఇబ్బందులు ఉంటాయి. ప్రశ్న సమాధానం సరిగ్గా చెప్పే అవకాశం ఉంది. నిర్ణయాలు సూచనలు చేయండి, తీసుకుంటాము. అంతేగాని బెదిరింపు ద్వారంలో పేటీఎం బ్యాచ్ మాటలు మా దగ్గర మాట్లాడొద్దండి. మీకు ఏదైనా ఉంటే మాట్లాడుకోండి, వినతి పత్రం ఇవ్వండి, ప్రభుత్వానికి చేస్తారు. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీ స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోతా అంటే ఎవరు సమాధానం చెప్పరు. ఎవరు సమాధానం చెప్పి కూర్చోవాలి. ఏమన్నా మీకేం ఉద్యోగం వచ్చే సమాధానం చెప్పేదానికి ప్రభుత్వ పరంగా మాకు వచ్చే విధానం మాట్లాడతారు. ఇనే ఓపుకుంటే ఈను ఆవేశంగా ఉంటే బయటికి బయటకు నడుస్తాం. ఓ బీపీ విరిగిపోతే బీపీ మాటలు వేసుకోలేకపోతే ఏంటి ఆవేశపడుతున్నావు? ఏం జరిగిపోయింది? అన్ని జరిగిపోయింది. రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది. దాని గురించి మాట్లాడు. రాష్ట్ర వ్యవస్థ గురించి అది గురించి మాట్లాడు. అమ్మాయి కనపడు దాని గురించి మాట్లాడు. రాష్ట్రం చాలా సంవత్సరాలు అమరావతి కట్టలేకపోతున్నాం, పోలవరం కట్టాలి. మేము చాలా పనులు. చౌదరి గారు ఒక్క నిమిషం. నువ్వేమైనా వాలంటీర్ వస్తే ఉద్యోగస్తులు కాదు కదా? ఎందుకు నువ్వు వాలంటీర్ ఉద్యోగం నీకు పోయిందా? నీకు గొంతు మీద కత్తి పెట్టుకుని ఎవరు నాకు చెప్పండి. పాపం ఓనా గుర్తున్నావు కోడి గతిలాగా. బాధ్యత లేకుండా ప్రశ్నలు మీడియాలో కూర్చొని సార్ ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి. గౌతమ్ గారు చౌదరి గారు ఆయనకి ఆవేశం ఉండదు, బీపీ మాత్రం లేదు సార్. పాపం వాలంటీర్ వచ్చి నాయకుడు ఆయన ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. గట్టిగా మాట్లాడే కాదు. ఇప్పుడు సార్ ఆయన ఒక ఎనలిస్ట్ అన్నిటిగా మాట్లాడండి. అంత గట్టిగా మాట్లాడే ఒకరితో పుచ్చుకున్నాడా? ఆవేశంగా మాట్లాడి నేను చెప్పింది నిజం చేసేద్దామని, అందుకని నేను అరవాల్సి వస్తుంది. మాకు అరవద్దండి. మీరు అరవాల్సిన అవసరమే లేదు. సమాధానం చెప్తున్నాం కదా. ఇద్దరు ఒకరికి చెప్తాను సమాధానం. మనస్తత్వమే కాదు. గౌతమ్ గారు చౌదరి గారు మీరిద్దరు ఎవరో తక్కల ఇద్దరు బాగానే రైజ్ అయ్యారు. అయితే చౌదరి గారు మీరు వైసీపీ పెయిడ్ ఆర్టిస్టా లేకపోతే మీ వైసీపీ ప్యాకేజ్ ఇచ్చింది అంటాం కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఆయన ఒక ఎనలిస్టు, ఆయన వర్షన్ ఆయన చెప్పారు, చెప్పనివ్వండి. మీరు సందేహాలు క్లియర్ చేయటం మీది రెస్పాన్సిబిలిటీ, మీరు క్లియర్ చేశారు. సో ఫైనల్ గా గౌతమ్ గారు మీ డిమాండ్ ఏంటో ఒకే ఒక మాట చెప్పండి, కంక్లూజింగ్ రిమార్క్స్. శివభారత్ గారు ఒక నిమిషం ఉండండి, ఆయన చెప్పండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని మీద నిర్ణయం తీసుకోవాలి. ఆ తీసుకోని కారణానికి ఏమిటి బోల్డ్ అనే అనుమానాలు వస్తున్నాయి. వాళ్ళని తీసేస్తారేమో అనే అనుమానం ఇప్పుడు ప్రతి ఒక్క వాలంటీర్లోనూ ఉంది. ఆ వాలంటీర్లు అందరూ కలిసి వాళ్ళతో మాట్లాడిన తర్వాతే చెబుతున్న మాట ఇది. ఎందుకంటే చాలా వాటి మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటన్నిటినీ తీసి పక్కన పెట్టి దీన్ని ప్రయారిటీగా తీసుకోమని నేను చెప్పలేదు. ఏ ఒక్క రోజు దీన్ని ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కేవలం 1,90,000 మంది ఇంకా వాలంటీర్లు మిగిలిన్నారు. వాళ్ళందరి భవిష్యత్తు ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే వాళ్ళందరికీ హామీ ఇచ్చింది మీరే.
కాదు ఆ హామీతోటి మాకు సంబంధం లేదు అని అనుకుంటే అది తర్వాత మీ ఇష్టం, మేము అనేది ఏం లేదు. కాకపోతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోండి. ప్రస్తుతం ఇప్పటికి నిర్ణయం తీసుకోకపోయినా కనీసం వాళ్ళకి శాలరీ అన్న ఇచ్చారనుకోండి, ఆ ఉద్యోగం ఉంటుంది అనే ఒక భరోసా ఉంటుంది. ఆ శాలరీలు అన్నా ఇవ్వండి. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. శివభారతి గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, గౌతమ్ గారు రాజకీయ విశ్లేషకులు, అలాగే చౌదరి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి.